మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అందం చందంగా ఉండి ఒక మంచి లుక్ ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయా, లేకపోతే జస్ట్ బేస్డ్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్ మీరే ఫిల్టర్ చేసేసి దాన్ని ఊర్లో చెప్తారు మీరు అందంగా ఉన్నారు, మీరు ఇక్కడ వెళ్ళిపోండి, రెడీ రెడ్ కార్పెట్ వేసి మిమ్మల్ని పిలుస్తారు? నో. ఒక ఇన్స్టా ఇన్ఫ్లుయెన్స్కి ఉన్న సోషల్ మీడియా ప్రెజెన్స్ వల్ల వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీ వస్తున్నాయి అండ్ థియేటర్ ఆర్టిస్ట్ తక్కువ వస్తుంది. ఇన్స్టాగ్రామ్ జస్ట్ లుక్ వల్ల తీసుకున్నా కూడా వాళ్ళు ఆ రోల్ని జస్టిఫై చేయకుంటే వాళ్ళు ఎక్కువ రోజు సర్వైవ్ కాలేరండి. ఈ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ ఆర్టిస్ట్కి అయినా, ఎవరైనా లైక్ ఆస్పైరింగ్ యాక్టర్ ఎవరైనా ఊర్లలోకి వెళ్ళి వచ్చి మేము యాక్టింగ్ అయిపోతాం, రీల్స్ చేసేసుకొని మేము పెద్ద యాక్టర్ అనేది అట్ విల్ రియలీ నాట్ వర్క్ అండి. ఇలా షూట్కి వెళ్ళాను, 1 వీక్ వెళ్ళాను, పేమెంట్ రాలేదు. కాస్టింగ్ ఏజెంట్, కోఆర్డినేటర్ నుంచి పేమెంట్ రాలేదు. సినిమాలో నిజంగా లాఠీ దెబ్బలు తింటున్నారు, కుక్కలతో కనిపించుకుంటున్నారు, వాళ్ళకి పేమెంట్స్ రావట్లేదు. కొన్ని ప్రొడక్షన్ హౌసెస్లో కొంచెం నిజంగానే కొంచెం లేట్ అవుతాయి అనమాట. బికాజ్ మన వాళ్ళందరూ ఊరు నుంచి వచ్చేస్తుంటారు, ఓన్లీ యాక్టింగ్ మీదే డిపెండ్ అయి ఉంటారు. ఒకరోజు షూటింగ్ లేకపోతే వాళ్ళకి డబ్బులు రావు. షూట్స్ అనేవి పోస్ట్పోన్ అవుతూనే ఉన్నాయి, ఏది కూడా స్కెడ్యూల్లో వెళ్ళింది లేదు నేను చూసి ఇప్పటి వరకు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ డిప్రెషన్ అండ్ సూసైడల్స్ ఇన్ ఇండస్ట్రీస్. ఒక ఆస్పైరింగ్ యాక్టర్ మంచి ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నారు, మంచి పోర్ట్ఫోలియో ఉంది, అంత ఉంది, ఎందుకనేసి వాళ్ళకి అంత ఛాన్సెస్ రావట్లేదు? ఈజ్ ఇట్ జస్ట్ లక్? మీరు ఒక మంచి మూవీ చేయాలి, ఆ మూవీ హిట్ కూడా కావాలి. మీరు ఒక మంచి రోల్ చేసినా ఆ మూవీ ఆడకున్నా. ఎలా ప్రిపేర్ అవ్వాలి ఆడిషన్కి? ఒక సీన్ నీకు నచ్చింది చెయ్యి అన్నప్పుడు అందరు చూస్తానండి, నేను ఆడిషన్స్ చాలా ఏడుస్తారు, గట్టి గట్టిగా అరుస్తారు, సినిమా డైలాగ్స్ చెప్తారు. ఆల్రెడీ 100 మంది ఉంటారు, 100 మందిలో మీరు కూడా అదే పర్ఫామ్ చేస్తారంటే మీరు స్టాండౌట్ కాలేదు. ఈ కాంటాక్ట్స్, రెఫరెన్సెస్ అనేవి ఎంత మటుకు ఇంపార్టెంట్ ఒక ఆస్పైరింగ్ యాక్టర్కి? మీ దగ్గర 280 డైరెక్టర్లు ఉండి నా దగ్గర కాంటాక్ట్స్ ఉన్నాయంటే వర్క్ కాదు. హాయ్, నేను మీ హోస్ట్ సూరజ్ మహా. సినిమా అనేది ఒక అందమైన ప్రపంచం, అలానే ఒక అందమైన అబద్ధం. చాలామంది ఆస్పైరింగ్గా సినిమాలోకి వెళ్ళేసి ఒక రోల్ చేసేసి లేకపోతే హీరో అయిపోవాలి, లేకపోతే ఒక మంచి క్యారెక్టర్ చేయాలి, అందరు గుర్తించాలి అని అనుకుంటారు. కానీ అసలు ఎలా ఆ ఆపర్చునిటీ అనేది ఎలా వస్తుంది ఒక ఆస్పైరింగ్ యాక్టర్కి? ఒక సినిమాలోకి వెళ్ళి ఇలా చేయాలి, ఎలా చేయాలి అనేది ఆ రూట్ ఎలా తెలుస్తుంది, రైట్? సో అదే ఈరోజు మన టాపిక్. మనతో పాటు ఉన్నారు మిస్టర్ గోవింద్ రాజు. హలో అండి. హలో సార్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో ఈ టాపిక్లో ఇంకా డీప్గా వెళ్ళే ముందు మన ఆడియన్స్ కోసం, మన వ్యూవర్స్ కోసం మీ గురించి, ఇంకా మీరు చేసిన ప్రాజెక్ట్స్ గురించి ఒకసారి చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సూరజ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్స్ యూ అండ్ ఐడ్రీమ్స్. సో నా పేరు గోవింద్. సో ఐ హ్యావ్ రన్ జీపీఆర్ కాస్టింగ్ అండి. సో సుమారుగా నేను ప్రీడామినెంట్గా యాడ్స్ ఎక్కువ చేస్తాను, అలాగే మూవీస్, వెబ్ సిరీస్ అండ్ సీరియల్స్ కూడా చూస్తున్నాను కాస్టింగ్. సో నేను రీసెంట్గా చేసిన కాస్టింగ్ వచ్చేసి ప్రియా పికల్, బజాజ్ ఎలక్ట్రానిక్స్, ఇంకా ఒక 27 యాడ్స్ వరకు చేశానండి. మూవీస్ వచ్చి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి, అలాగే టీవీ సీరియల్స్, ఇంకా వెబ్ సిరీస్ కూడా అమెజాన్ ప్రైమ్ కూడా ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను. అలాగే 2 పెద్ద ప్రాజెక్ట్స్ కూడా చేస్తున్నాను అండి. పెద్ద ప్రాజెక్ట్స్ అంటే పేరే ఉన్న చెప్పగలుగుతారా? టు ఎర్లీ టు డిస్క్లోజ్ అండి, బట్ డెఫినెట్లీ చాలా పెద్ద ప్రాజెక్ట్స్ అండి. నాకు తెలిసి ఐ హావ్ చోజన్ ద రైట్ పర్సన్ హియర్. ఎందుకంటే ఒక ఆస్పైరింగ్ యాక్టర్కి, ఇప్పుడు మీరు కాస్టింగ్ డైరెక్టర్ అని చెప్పారు కదా, ఒక ఆస్పైరింగ్ యాక్టర్కి ఇండస్ట్రీలో ఎంటర్ అవ్వాలి అంటే మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? టిప్స్ అనేది పర్టికులర్గా వెన్ నా యాజ్ ఏ కాస్టింగ్ డైరెక్టర్ ఏదైనా పోస్ట్ పెట్టాను అనుకోండి, చాలా ప్రొఫైల్స్ వస్తాయి. సో నేను చూసేది ఏంటంటే అండి, ఆర్టిస్ట్ ప్రజెంటేషన్ ఎలా ఉందని చూస్తాను. సో ఏదైనా ప్రొఫైల్ నా దగ్గరకు వచ్చినప్పుడు ఫొటోస్ ఎలా ఉన్నాయి, వెదర్ అతను సీరియస్గా ఉండలేదా, అతను ట్రైనింగ్ తీసుకుంటా లేడా, ఈ అన్ని ఎలిమెంట్స్ ఒకటి చెక్ చేస్తే, ఇంకొకటి క్లయింట్ రిక్వైర్మెంట్ ఏది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. వెదర్ ఈ ప్రొఫైల్ ఆ క్లయింట్కి మ్యాచ్ అవుతుందా లేదా చూసి వి విల్ ఫార్వర్డ్ టు క్లయింట్ అండి. అలాగే అండ్ ఏదైతే మీరు క్వశ్చన్ అడిగారో, ఫిక్స్ లైన్ అంటూ ఏం ఉండదండి. సో డిపెండింగ్ అపాన్ డిమాండ్ ఆఫ్ ద క్లయింట్ వి విల్ ఫార్వర్డ్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే
ఆ ఫొటోస్ చాలా ఇంపార్టెంట్. వెన్ యూ ఆర్ షేరింగ్, ఏదైనా మీరు కాస్టింగ్ డైరెక్టర్ కాస్టింగ్ కాల్ వచ్చినప్పుడు, ఏదైనా రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు ఆ కాల్కి తగ్గినట్టు మీరు ప్రాపర్గా అప్రోచ్ అవుతారా లేరా? ఒక ప్రాపర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సపోజ్ ఒక కాస్టింగ్ కాల్ వచ్చింది, 20 to 30 years మేల్ ఆర్టిస్ట్ కావాలి. సో మీరు ఆ జోన్లో ఉన్నారా లేదా చెక్ చేసుకోవాలి. 40 years అతను, 50 years అతను, ఆ 20 to 30 yearsలో ఎప్పుడు సెట్ కాదు. సో మీరు చాలా కరెక్ట్గా రిక్వైర్మెంట్కి సెట్ అవుతుర్రా లేదా చూసుకొని పంపించాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫొటోస్ అండి. నేను మీకు చాలా ఎగ్జాంపుల్స్ చెప్తాను ఫొటోస్లో. సో దిస్ ఈజ్ అ బేసిక్ అండి. రైట్. ముందు నేను చెప్తాను దాని గురించి, ఎలాంటి ఫొటోస్ పెట్టాలి, ఏం చేయాలనేది. రైట్. సో దిస్ ఈజ్ ద బేసిక్ థింగ్ అనమాట. ఇప్పుడు మీరు ప్రొఫైల్ ఫొటోస్ అన్నారు కదా, అంటే అందం చందంగా ఉండి ఒక మంచి లుక్ ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయా, లేకపోతే జస్ట్ బేస్డ్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్ మీరే ఫిల్టర్ చేసేసి దాన్ని ఎలా, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అందం చందం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ బ్లాంక్ బ్యాలెన్స్ అనేది కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే అండి, ఈ ఫిలిం ఇండస్ట్రీలో సోఫార్ ఆర్టిస్ట్కి డబ్బులు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు పెద్ద బ్రేక్ వస్తుంది అనేది ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్. కొంతమందికి చాలా టైం పడుతుండొచ్చు, కొంతమందికి త్వరగా కూడా రావచ్చు. సో మన దగ్గర ఆ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటే మీకు లాంగ్ రన్లో హెల్ప్ అవుతుంది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బట్ నేనేమంటానంటే అందం డెఫినెట్లీ యాడ్ అవుతుంది, బట్ నటన చాలా ఇంపార్టెంట్. ఇంకోటి సిన్సియర్ చాలా ఇంపార్టెంట్, పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారంటే ఇండస్ట్రీ ఊర్లో చెప్తారు, మీరు అందంగా ఉన్నారు, మీరు ఇక్కడ వెళ్ళిపోండి, రెడీ రెడ్ కార్పెట్ వేసి మిమ్మల్ని పిలుస్తారు. నో, అందం ఒక్కటే కాదండి, లక్ చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి మీరు అప్రోచ్ అయ్యే విధానం, ఎవరిని అప్రోచ్ అవుతుండ్రు, ఏ ప్రాజెక్ట్కి అప్రోచ్ అవుతారు, ఏ రోల్కి అప్రోచ్ అవుతారు, అది చాలా ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి శివరాజ్ గారు, నటన అనేది చాలా ఇంపార్టెంట్. అందం ఒక్కటే సరిపోదు, మళ్ళీ చెప్తున్నాను, నటన, దాని తగినట్టు అభినయం అన్నీ ఉండాలండి. అన్నీ ఉండి మీరు సిన్సియర్గా ట్రై చేస్తే రోల్ తప్పకుండా వస్తుంది. ఇప్పుడు మీరు నటన అంటే యాక్టింగ్ స్కిల్స్ అంటున్నారు కదా, సో థియేటర్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు అక్కడ, ఓకేనా, వాళ్ళకి ఒక ప్యాషన్ అది, వెళ్ళి క్రాఫ్ట్ నేర్చుకోవాలి, అసలు వెళ్ళి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేసి ఒక ఫ్రీ ఫ్లో ఇస్తుంది వాళ్ళకి, గైడెన్స్ అది, రైట్? సో థియేటర్ వెళ్ళి అది దాంట్లో టైం స్పెండ్ చేసి నేర్చుకున్న వాళ్ళు నా ఉద్దేశం ప్రకారం ఆర్ వెరీ టాలెంటెడ్ కంపారిటివ్లీ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కన్నా. కానీ ఈ మధ్య అవుతున్నది ఏంటంటే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ ఫాలోవర్స్ ఎక్కువ ఉండేసరికి అలాంటి వాళ్ళకి ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ వస్తున్నాయి కంపేర్ టు యాక్చువల్గా థియేటర్లో టైం స్పెండ్ చేసి షోస్ చేసి, ఓకే, వాళ్ళకంత సోషల్ మీడియా లేదు, కానీ ఒక ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్కి ఉన్న సోషల్ మీడియా ప్రెజెన్స్ వల్ల వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీ వస్తున్నాయి అండ్ థియేటర్ ఆర్టిస్ట్ తక్కువ వస్తుంది. మీ అభిప్రాయం దీని మీద? ఇద్దరు ఇంపార్టెంటే అండి. దెర్ ఈజ్ ఎ పర్పస్. యాక్చువల్గా సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ని తీసుకోవడానికి ఒక పర్పస్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ విజిబిలిటీ ఉన్నారు. సోషల్ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్న వాళ్ళందరికీ ఎక్కువ వైడ్గా విజిబుల్ ఉండరు కాబట్టి వాళ్ళని తీసుకొస్తారు. కానీ మీరు అన్నట్టు థియేటర్ ఆర్టిస్ట్ డిసప్పాయింట్ అయ్యే అవసరమే లేదండి. ఇట్స్ ఆల్ అబౌట్ గెటింగ్ ఛాన్స్. ఒక్క అవకాశం వాళ్ళకి వస్తే దే కెన్ ప్రూవ్ ఇట్ అండ్ దే కెన్ రన్ ఫర్ లాంగ్. ఇన్స్టాగ్రామ్ జస్ట్ లుక్ వల్ల తీసుకున్నా కూడా వాళ్ళు ఆ రోల్ని జస్టిఫై చేయకుంటే వాళ్ళు ఎక్కువ రోజు సర్వైవ్ కాలేరండి. బట్ ఇద్దరు ఇంపార్టెంటే, కానీ ఎవరు ప్రూవ్ చేసుకున్నారు అనేదే అల్టిమేట్ అండి. సో మీరు అన్నట్టు, కానీ థియేటర్ ఈ డిఫరెన్స్ ఏంటంటే ఏ ఆర్టిస్ట్ అయినా ప్రాపర్ ప్రిపరేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక క్రికెటర్, ఒక ప్రొఫెషనల్ క్రికెటర్ ఉండండి, వాడు ఒక ట్రైనింగ్ తీసుకొని ఒక కోచింగ్ వెళ్ళి ఆ బేసిక్స్ని ఎలా అయితే నేర్చుకొని పెద్ద మ్యాచెస్ ఆడతాడో, సేమ్ యాక్టింగ్ కూడా అంతే అండి. ఈ థియేటరు, ఈ ట్రైనింగ్ ఇవన్నీ హెల్ప్ అవుతాయి. వెనెవర్ అతనికి అవకాశం వచ్చినప్పుడు ఇవన్నీ చాలా ఉపయోగపడతాయి అన్నమాట అతనికి. సో ప్రాపర్ ట్రైనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రైట్. జస్ట్ లైక్ ఏ క్రికెట్, ఐమ్ జస్ట్ గివింగ్, అంటే ఒక క్రికెటర్, ఒక ఫిలిం యాక్టర్ ఇద్దరు ఒకటే అనుకుంటారు, బాండ్ న్యాచురల్ అని, కానీ వెన్ ఇట్ రియలీ కమ్స్ టు స్కిల్, అంటే దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే బేసిక్గా లాంగ్ రన్లో ఒక డైలాగ్ డెలివరీ కానీ, ఒక ప్రెజెన్స్ కానీ, ఓకే, ఒక థియేటర్కి వెళ్ళి చేసిన వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్, ఆ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు సస్టైన్ అవుతారు కదా. ఐ మీన్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అవ్వచ్చు, సస్టైన్ అవ్వచ్చు, ఓకే, ఇఫ్ దే హ్యావ్ దట్ న్యాచురల్ టాలెంట్. బట్ ఆన్ ద లాంగ్ రన్
వాట్ ఐ అండర్స్టాండ్ మీరు చెప్పిన దాని ప్రకారం ఒక ప్రాక్టీస్ క్రికెట్లో ఎలా అయితే వాళ్ళు కోచింగ్ తీసుకుని ఎలా అయితే నిలబడతారో అదేవిధంగా థియేటర్ చేసిన వాళ్ళకి ఎప్పుడైనా సరే అప్పర్ హ్యాండ్ ఉంటుంది. 100% అండి. ప్రిపరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక ఆర్టిస్ట్కి ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. యాజ్ ఐ వాజ్ సేవింగ్, ఈ థియేటర్ చేసిన, ఈ ట్రైనింగ్ చేసిన, దిస్ ఆర్ ఆల్ బేసిక్స్. కెమెరా ఫియర్ లేకుండా ఆ లైన్స్ చెప్పడాలు ఇవన్నీ ట్రైనింగ్ వల్లనే వస్తుంది. మిమ్మల్ని సంబడి బాగున్నావు నువ్వు అని మోటివేట్ చేసిన వెంటనే నువ్వు వెళ్ళిపోయి ఇట్ విల్ నాట్ కమ్ అండి. ద మూమెంట్ మీకు కెమెరా ఆన్ అయింది అనుకోండి, ఇట్ కమ్స్ అ రియల్. మీకు అర్థమైపోతుంది అండి మొత్తం ఎంత పొటెన్షియల్. సో ఈ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ ఆర్టిస్ట్కైనా, ఎవరైనా లైక్ ఆస్పైరింగ్ యాక్టర్ ఎవరైనా ఊర్లలోకి వెళ్ళి వచ్చి మేము యాక్టింగ్ అయిపోతాం, రీల్స్ చేసేసుకొని మేము పెద్ద యాక్టర్ అనేది అట్ విల్ రియలీ నాట్ వర్క్ అండి. నిజంగా చెప్తాను, దట్ ఈస్ రియల్లీ ఇట్ విల్ నాట్ వర్క్. ఎందుకంటే ఒక్కసారి మీరు ఒక పెద్ద ఆర్టిస్ట్ దగ్గర వెళ్ళి పర్ఫామ్ చేయాలన్నప్పుడు ఆ లైన్లన్నీ ఇట్ విల్ వెళ్ళిపోతాయి, ఆటోమేటిక్గా మర్చిపోతారు. సో ఈ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఆర్టిస్ట్కైనా. మనం ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు మనం ఏమనుకున్నాం అంటే ప్రజెంటేషన్ గురించి అనుకున్నాము. ఓకే, ఒక ఆస్పైరింగ్ యాక్టర్, ఓకే, మనం ప్రొఫైల్ గురించి మాట్లాడుకున్నాం, పోర్ట్ఫోలియో గురించి మాట్లాడుకున్నాం. ఒక ఆస్పైరింగ్ యాక్టర్ మంచి ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నారు. ఓకే, మంచి రీల్స్ కూడా చేసుకుని, రీల్స్ ఇన్ ద సెన్స్ నాట్ దట్ ఇన్స్టా రీల్స్ కాదు, బట్ వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ని వాళ్ళు క్రియేట్ చేసుకుని, ఓకే, దే హ్యావ్ డన్, ఏది చేయాలో అది చేశారు. ప్రొఫైల్ ఉంది, మంచి పోర్ట్ఫోలియో ఉంది, అంతా ఉంది. ఏం మిస్ అవుతుంది? ఎందుకనేసి వాళ్ళకి అంత ఛాన్సెస్ రావట్లేదు? ఈజ్ ఇట్ జస్ట్ లక్? ఈజ్ ఇట్ టైమ్? ఈజ్ ఇట్ కాంటాక్ట్స్, రెఫరెన్సెస్? ఎక్కడ వాళ్ళు ఆ పాత్లో వెళ్ళట్లేదు అకార్డింగ్ టు యూ? వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎందుకు ఎక్కువ రావట్లేదు? ఎందుకో చెప్తాను. నాకు తెలిసి నేను ఫౌజీ షూట్కి వెళ్ళా 1 వీక్. ఓకేనా, నాకు అర్థమైపోయింది ఏంటంటే అది చాలా మటుకు బ్యాక్గ్రౌండ్ ఉంది, కంపెనీ ఆర్టిస్ట్గా వెళ్ళాను. సో నాకు చాలామంది పరిచయం అయ్యారు అక్కడ. ఒక్కొక్కళ్ళ టాలెంట్ చూస్తుంటే అసలు ఫ్యూచర్లో వాళ్ళకి మంచి డైరెక్టర్ కింద పడితే వాళ్ళు దే విల్ షైన్. ఆ వాయిస్ మాడ్యులేషన్ కానీ, ఆ హైట్, పర్సనాలిటీ, డైలాగ్ డెలివరీస్, వాళ్ళు షైన్ అవుతారు. ప్రొఫైల్ ఉంది, అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఓకే, కానీ కరెక్ట్ ఆపర్చునిటీ రావట్లేదు. వాళ్ళు సినిమాలో ఉన్నా కూడా బ్యాక్గ్రౌండ్లో ఉంటున్నారు. 60 days కాల్ షీట్ ఇస్తారు, డైలాగ్స్ ఉండవు. నువ్వు హీరోతో ట్రావెల్ అవుతావు, లేకపోతే నువ్వు హీరోయిన్తో ట్రావెల్ అవుతావు, ఇవే రోల్స్. ఎక్కడ తప్పు అవుతుంది? లేకపోతే ఏం చేయాలి వాళ్ళు? తప్పని ఏం లేదండి. ఇట్ విల్ టేక్ టైం అంతే, ఇమ్మీడియట్గా రాదు. మీరు అన్నట్టు కొంతమందికి త్వరగా వస్తుంది, కొంతమందికి లేట్ వస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఒక సక్సెస్కి థంబ్ రూల్ ఏంటంటే అండి, మీకు అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఎలా మీరు యూజ్ చేసుకుంటారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక లక్ ఫ్యాక్టర్. మీరు ఒక మంచి మూవీ చేయాలి, ఆ మూవీ హిట్ కూడా కావాలి. మీరు ఒక మంచి రోల్ చేసినా ఆ మూవీ ఆడకున్నా అది దానికి కొంచెం ప్రాబ్లం. బట్ నేను ఏమంటానంటే, అపార్ట్ ఫ్రమ్ టాలెంట్, అపార్ట్ ఫ్రమ్ ప్రజెంటేషన్, లక్ ప్లేస్ ఏ వెరీ 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 ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఇండస్ట్రీలో అంటారు. తప్పకుండా. నేను ఇంకోటి చెప్తున్నాను, క్రికెటర్స్ కూడా మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే మళ్ళీసారి చాలామంది మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారండి క్రికెట్లో. అందరికి ఎందుకు అవకాశం వస్తలేదు? ఎందుకంటే ఇండియా టీంలో ఓన్లీ 11 ప్లేయర్స్కే ఛాన్స్ ఉంటుంది. హైదరాబాద్ రంజీ ప్లేయర్లో 11 ప్లేయర్స్కే ఛాన్స్ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే వేరే వాళ్ళు మంచి లేరని కాదు, టైం వస్తుంది. టైం వచ్చినప్పుడు మీరు ప్రూవ్ చేసుకోవాలి. చాలామంది ప్లేయర్స్ ఉన్నారండి. ఒక ఎగ్జాంపుల్, అగైన్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు క్రికెట్. ఛాన్స్ వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకోలేరు. ఒక్కొక్కసారి వాళ్ళకి 2-3 ఛాన్స్లే వస్తాయి. అక్కడ పియర్ ప్రెషరో బ్యాడ్ లకో ఆ సిచ్యువేషన్ వాళ్ళు క్యాపిటలైజ్ చేసుకోలేరు. సో అది కూడా మూవీ కూడా మీకు ఛాన్స్ వచ్చినప్పుడు మీరు దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే రైట్. సో అందుకోసం నేను ఏమంటున్నా అంటే, మీకు ప్రాపర్ ప్రిపరేషన్ ఉందనుకోండి, ట్రైనింగ్ అన్ని, ఆ ఛాన్స్ రాగానే ఇమీడియట్గా ఇట్లా క్యాచ్ చేసుకోవచ్చు. సో ప్రిపరేషన్ ఈజ్, మనలో ఒకసారి చెప్తున్నాను, మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలి. మిమ్మల్ని మీరు ఎలా ప్రజెంటేషన్ చేసుకుంటారో అది చాలా ఇంపార్టెంట్. మీరు రైట్ పర్సన్ అప్రోచ్ అవుతుర్రా, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి సక్సెస్ కావాలండి. ఆ లాస్ట్ లైన్లోనే మళ్ళీ చాలా క్వశ్చన్స్ వచ్చాయి ఇప్పుడు. ఓకేనా, ప్రిపరేషన్, ఒక ఆడిషన్ కాల్ ఉంటుంది. ఓకేనా, మనం వెళ్తాం ఆడిషన్కి. అంటే దాంట్లోనే చాలా ఉన్నాయి వేరియేషన్స్. మళ్ళీ ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఓకే, వాళ్ళు ఏ సీన్ అని చెప్పరు, కొందరు చెప్తారు, కొందరు చెప్పరు. ఓకే, ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు అసలు సీన్ ఇస్తే వెరీ గుడ్. ఓకే, ఆ టైంలో 5 minutes ఇస్తారు, ప్రిపేర్ అయ్యి ఉంటారు. ఆర్టిస్ట్ వాడు కనుక నిజంగా టాలెంట్ అయితే వాడు 5 minutesలో ప్రిపేర్ అయిపోయి ప్రజెంట్ చేస్తాడు. సీన్ ఇవ్వని వాళ్ళకి ఏదైనా చెప్పు, ఏదైనా చెయ్యి, నీకు నచ్చింది చెయ్యి అంటారు. అంటే నేను వెళ్ళిన ఆడిషన్స్లో ఇప్పుడు దాకా అవుట్ ఆఫ్ 10
8 ఇదే అయింది. అవునండి. ఓకే, దాంతో నాకు అర్థమవుతుంది ఏంటంటే మేబీ ఐఎమ్ రాంగ్, కానీ నాకు అనిపించేది ఏంటంటే వీళ్ళు సీరియస్గానే వీళ్ళు ఆడిషన్ చేద్దాం అనుకుంటున్నారా లేకపోతే ఊరికే పిలిచారా, అదొక క్వశ్చన్. సెకండ్ థింగ్, మీ టిప్స్ ఏంటి ఇప్పుడు ఒక ఆడిషన్కి ప్రిపేర్ అయ్యేందుకు? సో 2 క్వశ్చన్స్ మీకు అర్థమైనాయి కదా. ఫస్ట్ థింగ్ అనేది సీరియస్నెస్ అబౌట్ ఆడిషన్. ఓకే, బోత్ ఫ్రమ్ ఎవరైతే అడుగుతున్నారో ఎవరైతే వెళ్తున్నారో. ఓకే, సెకండ్ థింగ్ వచ్చేసి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఆడిషన్కి, ఒక సీన్ నీకు నచ్చింది చెయ్యి అన్నప్పుడు. సో ఇది నా 2 క్వశ్చన్స్, ఆ ప్రజెంటేషన్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ ఇవి. గాట్ ఇట్ అండి, అర్థమైంది. మనం జనరలైజ్ చేయడం అవసరం లేదు. అన్ని కాస్టింగ్ కాల్స్ ఫేక్ అని కూడా చెప్పలేము, అన్ని మంచివని కూడా చెప్పలేము. కొంతమంది పబ్లిసిటీ కోసం కూడా కాస్టింగ్ కాల్స్ పెడతారు. రైట్. బట్ వెన్ మీకు ఛాన్స్ వచ్చింది, ఆల్రెడీ 100 మంది ఉంటారు, 100 మందిలో మీరు కూడా అదే పర్ఫామ్ చేస్తారంటే మీరు స్టాండ్అవుట్ కాలేరు. యూ నీడ్ టు థింక్ బిహైండ్. ఆ 100 మందిలో సూరజ్ అనే ఆర్టిస్ట్ స్టాండ్అవుట్ కావాలంటే ఏం చేయాలి? నేను అందరు చూస్తానండి, నేను ఆడిషన్స్ చాలా చూస్తాను. ఏడుస్తారు, గట్టి గట్టిగా అరుస్తారు, సినిమా డైలాగ్స్ చెప్తారు. సో అక్కడ మీకు చాలా ఇబ్బంది అవుతుంది మీకు అక్కడ. సో అన్ని కాస్టింగ్ కాల్స్ ఫేక్ అని కూడా చెప్పలేమండి, జనరలైజ్గా ఏది చెప్పలేం. కొంతమంది జెన్యున్గానే కొత్త ఆర్టిస్ట్ని తీసుకుందాం అనుకుంటారు. కానీ మీరు మాట్లాడే సెకండ్ పాయింట్, ఓపెన్ ఎడిషన్స్ జనరల్ ఎడిషన్స్లా 100 మంది ఆల్రెడీ ఉంటారండి. కెమెరామ్యాన్ పొద్దున్నుంచి చూసి చూసి విసిగిపోతాడు. ఎందుకంటే అందరు దే ఆల్ ఫాలో ద సేమ్ ప్యాటర్న్, గట్టిగా అరవడాలు, సినిమా డైలాగులు. స్టాండర్డ్ కాలేరు సురేష్ గారు. సో నేను పర్టికులర్గా నేను అబ్జర్వ్ చేసింది లైక్ ఒక 10 years బ్యాక్ అండి. 10 years బ్యాక్ నేను యాజ్ ఏ ఆర్టిస్ట్గా నేను వెళ్ళినప్పుడు ఒక అతను ఒక కామెడీ సీన్ చేసిండండి. ఇంకా నా మైండ్లో ఉంది. పీపుల్ విల్ నాట్ థింక్ అబౌట్ కామెడీ ఇన్ ఆడిషన్. ఐ డోంట్ నో వై. సీరియస్గా మీకు ఒక ఆర్టిస్ట్కి అందరికన్నా టఫ్ పార్ట్ ఏదైనా ఉంది అంటే కామెడీ. ఐ అగ్రీ. సో నేను అంటాను అందరికీ, ఆర్టిస్టులకు, అప్కమింగ్ ఆర్టిస్టులకు, యూ ప్రిపేర్ సంథింగ్ ఇన్, అంటే ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సైడ్ క్యారెక్టర్స్, కామెడీ ఈజ్ వన్ ఆస్పెక్ట్ వేర్ యూ కెన్ ప్రూవ్. మీరు ఆడిషన్స్లో కామెడీ చేయండి. పాపం అతను కూడా తీసి అతను కూడా స్ట్రెస్ ఫ్రీ అవుతాడు. అతను కూడా పాపం, అతను కూడా కెమెరామెన్ కూడా పాపం అరే నవ్వుపిస్తున్నాడు. లేదంటే ఈ అరవడాలు ఏంటండి బాబు, తప్పేం లేదు. బట్ ఇఫ్ యూ వాంట్ టు స్టాండ్ అవుట్ అమాంగ్ ఆల్, దెన్ ఐ పర్సనలీ ఫీల్ కామెడీ ఈజ్ వన్ థింగ్ విచ్ ఈజ్ టఫ్ కూడా, బట్ యూ విల్ స్టాండ్ అవుట్ అండి. మీరు కరెక్ట్, మీ అబ్జర్వేషన్ చాలా కరెక్ట్. నేను చూశాను ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు కూడా, వాడు కింద పడి ఏడ్ చేస్తుంటాడు, అమ్మ చచ్చిపోయిందో లేకపోతే చెల్లి చచ్చిపోయిందో పెళ్ళం చచ్చిపోయిందో అనేసి, లేకపోతే ఇంకా గర్ల్ ఫ్రెండ్తో గొడవ పెట్టుకుంటూ గట్టిగా అరుస్తాడు. సో ఇదొక ప్యాటర్న్ లాగా అందరు ఫాలో అవుతున్నారు. అది ఎమోషనల్ సైడ్ చూపించేందుకు, లేకపోతే యాంగ్రీ యంగ్ మ్యాన్ చూపించేందుకు, కుడ్ బి ఇన్ఫ్లుయెన్స్ ఫ్రమ్ అర్జున్ రెడ్డి ఆర్ వేర్ ఎవర్ మూవీస్. అవి కల్ట్ పాత్ బ్రేక్ మూవీస్ అప్పుడప్పుడు వస్తుంటాయి. బట్ అదే రిఫరెన్స్గా తీసుకుని అదే చేయడం అనేది చాలా మోనోటోనస్ అయిపోయింది. అండ్ మీరు చెప్పింది అబ్సల్యూట్లీ రైట్. కామెడీ అనేది చాలా చాలా కష్టం. ఓకే, నేను ఎప్పుడు ఆలోచించలేదు అట్లా. నేను ఆలోచించినా కూడా నాకేంటంటే, నా కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందంటే, మాట్లాడుతూ ఉంటే ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఫ్లో అవ్వాలి, అది అలా అవుతుంది నాకు. కానీ ఒక స్క్రిప్ట్ కామెడీగా ఆలోచించి పర్ఫామ్ చేయాలంటే ప్యాక్ అయిపోతుంది. అంటే ఎలా చేస్తాం అది కామెడీ అనేది, బట్ ఇట్స్ అ వెరీ గుడ్ ఇన్పుట్. దాని మీద యాక్చువల్ చాలామంది వర్క్ చేయాలి, కామెడీ ఎలా చేయొచ్చు ఏంటి అని. ప్రియదర్శి ఇప్పుడు కూడా యూట్యూబ్లో ఉంది, అతనిది ఒక కామెడీ బిట్ చేశాడు అతను ఆడిషన్. ఎగ్జాక్ట్లీ, ఇట్ ఈస్ సో వైరల్, సో గుడ్. అంటే ఎంత న్యాచురల్గా, ఇట్స్ నాట్ లౌడ్, అది లౌడ్ కాదు అసలు. బట్ ఆడియన్స్ చూసే వాళ్ళకి ఏంటంటే, అరే ఇంత ఈజీగా కామెడీ చేస్తున్నాడు ఈ అబ్బాయి, ఇంత ఈజీగా చేస్తున్నాడు. అండ్ ఐ థింక్ దట్ ఈస్ ద రా టాలెంట్ కదా. ఇప్పుడు చూస్తే హీఈస్ వన్ ఆఫ్ ద బిజియెస్ట్ యాక్టర్, చాలా బిజియెస్ట్ యాక్టర్. కరెక్టే అండి, నేను అన్నది ఎగ్జాక్ట్లీ. అంటే కామెడీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంకా మీరు థింక్ చేయండి, మీరు అందరు అదే చేస్తారు కదా, నేనేం చేయాలని థింక్ చేసి చేయండి. ఇంకోటి, వెన్ మీకు ఆడిషన్ స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు కూడా డోంట్ గో అండ్ జస్ట్ వామ్ విత్ ఆల్ ద లైన్స్. యాజ్ ఏ ఆర్టిస్ట్గా ఆ క్యారెక్టర్ని మీరు అర్థం చేసుకోండి, ఆ లైన్స్ ఏందో అర్థం చేసుకోండి. అడగండి, మీరు ఎవరైతే మీకు స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు ఆ డైరెక్టర్ని అడగండి, నా క్యారెక్టర్ ఏంది, ఇది వాట్ ఐఎమ్ సపోజ్ టు డూ, ఇది ఏం చేయాలని కనుక్కొని మీరు ఏం యాడ్ చేయగలుగుతారో అలా యాడ్ చేస్తే మీకు బాగుంటుంది. నా ఉద్దేశం ప్రకారము సినిమాలో ఛాన్స్ రావడం అనేది కొంచెం టఫ్ ప్రాసెస్. ఓకే, అది ట్రై చేస్తూనే ఉండాలి. బట్ నా పర్సనల్ ఫీలింగ్ ఏంటి అంటే, ఒక మంచి యాడ్ చేస్తే మన
ఆ రికగ్నిషన్ అనేది స్పాన్ అవుట్ అవుతుంది. ఇట్ విల్ పెనిట్రేట్ ఇంటూ, ఎందుకంటే యాడ్ అనేది ఎక్కువ ప్లే అవుతూ ఉంటుంది, రైట్? సో ఒక యాడ్లో ఆపర్చునిటీ వస్తే మన రీచ్ ఎక్కువ అయిపోతుంది అనేసి నా ఉద్దేశం. కానీ ఈ మధ్య చూసే ప్రతి గుడ్ యాడ్, బిగ్ యాడ్లో ఏంటంటే ఐదర్ ఒక టాప్ యాక్టర్ ఆర్ సెలబ్రిటీస్ ఉంటారు. ఎందుకంటే వి అండర్స్టాండ్ వాళ్ళ బ్రాండ్, వాళ్ళ రెప్యుటేషన్ వల్ల ఆ ప్రోడక్ట్ సేల్ అవుతుంది అనేసి. కానీ ఇప్పుడు నాలాంటి ఫ్రెష్ ఫేసెస్కి ఓకే యాడ్ అనేది ఒక వే, ఇప్పుడు నేను చెప్పినట్టు రీచ్ కోసం ఓకే ఏం చేయాలి, ఎలా చేయాలి, దట్ నాకు ఒక ఆపర్చునిటీ వస్తుంది యాడ్లో అనేసి ఏం చేయాలి? సో సూరజ్, యాడ్స్ ఆర్ బేసికల్లీ మార్కెటింగ్. సో ఏదైనా పెద్ద యాడ్స్కి చూస్తే దే బేసికల్లీ యాడ్స్ ఆర్ వన్ సోర్స్ ఆఫ్ మార్కెటింగ్ వాళ్ళకన్నమాట. సో మీరు అడిగే పాయింట్ ఏంటి అంటే లైక్ మీరు యాజ్ ఎ లీడ్గా ఎందుకు వస్తలేదు అంటున్నారు అవకాశం, లేకుంటే యాజ్ ఏ ఎనీ క్యారెక్టర్, లైక్ వాట్ ఈస్ యువర్ ఎగ్జాక్ట్ క్వశ్చన్? నాకు ఒక యాడ్లో ఆపర్చునిటీ కావాలి, మీరు అడిగిన వ్యాలిడ్ యాజ్ బాట్, నాకేంటి ఒక లీడ్గా కావాలా లేకపోతే ఒక ఆపర్చునిటీ కావాలా అనేసి. సో లీడ్గా అయితే నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఆపర్చునిటీస్ చాలా తక్కువ. ఓకే, ఎందుకంటే అన్ని ఎండోర్స్మెంట్స్ అంతా టాప్ యాక్టర్స్ ఉంటారు. రానా తీసుకోండి, మహేష్ బాబు తీసుకోండి, విజయ్ తీసుకోండి, వీళ్ళందరే బికాస్ ఆ బ్రాండ్ వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంది కాబట్టి లైక్ ఆ మార్కెటింగ్, ఎండోర్స్మెంట్, రీచ్ కోసం వాళ్ళని తీసుకుంటారు. కానీ నాకేంటంటే చిన్న యాడ్స్ కూడా ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద బిగ్ బ్రాండ్స్, బట్ చిన్నవి కూడా ఉంటాయి. దాంట్లో ఒక లీడ్ ఆపర్చునిటీ కావాలి నాకు. రావాలంటే ఏం చేయాలి నేను? ఓకే, సెకండ్ థింగ్, ఈ పెద్ద హీరోస్తో కూడా ఓకే క్యారెక్టర్స్ బాగానే ఉంటాయి, కొన్ని వాళ్ళకి డైలాగ్ ఉంటుంది, ప్రెజెన్స్ ఉంటుంది, ఫ్లో ఉంటుంది. ఈ రెండు నా టార్గెట్, ఈ రెండు. ఎందుకంటే ఐ వాంట్ టు రీచ్, నాకు ఆ రీచ్ కావాలి, నేను చేయాలి. అవి ఏం చేయాలి, నేను ఎలా చేయాలి? సూరజ్, లైక్ ఫస్ట్ నేను యాడ్స్ పెద్ద హీరోలను ఎందుకు పెడతారో దాని గురించి మాట్లాడతాను. బేసికల్గా ఈ పెద్ద హీరో ఈజ్ నాట్ జస్ట్ యాక్టింగ్. వై అండ్ ఎందుకు అతనికి ఎక్కువ డబ్బులు ఇస్తారు అనేది, బికాజ్ అతనికి చాలామంది ఫాలోవర్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద హీరోని తీసుకుంటే మహేష్ బాబు ఏదైనా చెప్తుండంటే అది బ్లంట్గా ఫాలో అయ్యేటోళ్ళు చాలామంది ఉంటారు. సో బేసికలీ ఇట్స్ నాట్ అబౌట్ యాక్టింగ్. అండ్ యాక్టింగ్ చేస్తున్నందుకు డబ్బులు ఇస్తలేరు, అతను ఆ ప్రోడక్ట్ని ఎండోర్స్ చేస్తుండు కాబట్టి అతనికి అంత డబ్బులు ఇస్తారు. సో అది చూసి పబ్లిక్ తీసుకోవడం స్టార్ట్ పెడతారు. సో హీఈస్ గివింగ్ హిస్ ఎండోర్స్మెంట్, దానికి అంత హై బడ్జెట్ ఉంటుంది. అందుకోసమే యూజువల్గా 6 months, 12 months, 24 months అలా సెగ్రిగేట్ అయ్యి దాన్ని పేమెంట్స్ ఉంటాయండి. సో తర్వాత చాలామంది ఆర్టిస్టులు ఒక 1 year తర్వాత వాళ్ళకి ఏదన్నా నచ్చకనో చాలామంది విత్డ్రా చేసుకుంటారు, చాలామంది కంటిన్యూ చేస్తారు యాడ్స్కి. సో కమింగ్ టు ఈ యాడ్స్, పెద్ద హీరోస్ ఎస్పెషల్లీ సాఫ్ట్ డ్రింక్స్లో లేదన్నా పాన్ మసాలా చాలామంది ఇంట్రెస్ట్ చూపించారు. ఎందుకంటే దే గివ్ సో మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు దేర్ ఫ్యాన్స్. నేను ఏది చెప్తున్నానో దాన్ని నమ్మి తినడం బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని చాలామంది పెద్ద ఆర్టిస్టులు అవి ఎండోర్స్ కూడా చేయరు. సో కమింగ్ బ్యాక్ టు అనదర్ పాయింట్ విచ్ వర్ టాకింగ్, దాంట్లో ఇంకో పాయింట్ ఉంది. ఇప్పుడు నాకు ఒక ఆపర్చునిటీ, మీ అలాంటి ఆస్పైరింగ్ ఆర్టిస్టులని ఛాన్స్ రాదని కాదండి, ఛాన్స్ తప్పకుండా వస్తుంది. కొన్ని యాడ్స్ ఉంటాయి వేర్ దే ఓన్లీ ఫోకస్ ఆన్ పర్టికులర్ ప్రోడక్ట్ అనమాట. అప్పుడు దే టేక్ న్యూ పీపుల్. అలాంటప్పుడు ఏం చేస్తారంటే డైరెక్టర్ మైండ్లో ఈ రోల్కి ఒక పిక్చర్ ఆల్రెడీ ఆయన ఇమేజ్ చేసుకొని ఉంటాడు. ఎవరైతే ఆడిషన్స్ ఇచ్చినప్పుడు ఒక 60 to 70% క్లోజ్ ఉన్నా కూడా తీసుకుంటారు. రైట్, అది ఉంటుంది. అంటే ఆల్రెడీ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక క్యారెక్టర్ అనుకుంటాడు ఆయన మైండ్లో, ఇలా ఉండాలి ఈ క్యారెక్టర్, ఇలా ఉండాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, యాడ్స్కి ఇట్ ఈస్ లుక్స్ ఇంపార్టెంట్, కానీ ఈ క్యారెక్టర్కి ఈ లుక్. ఒక వాచ్మ్యాన్ అంటే ఆ వాచ్మ్యాన్కి ఆ పర్టికులర్ లుక్ ఉంటుంది. మళ్ళీ యాడ్స్ అంటే మళ్ళీ అందగాడే కావాలని ఏం లేదు, ఆ వాచ్మ్యాన్కి తగినట్టు ఉంటే తీసుకుంటారు. సో బేసికలీ ఆ క్యారెక్టర్కి ఆయన ఫిట్ అవుతుండా లేడా అనేదే చాలా ఇంపార్టెంట్. రైట్. సో యాడ్స్కి అందంతో పని ఎప్పుడంటే లీడ్గా చేస్తున్నప్పుడే. సో వేరే క్యారెక్టర్స్కి ఆ క్యారెక్టర్ కన్నా ఫిట్ అవుతుండా లేడా అనేది చూస్తారు. యాడ్స్ కూడా ఒక స్టోరీ టెల్లింగ్ బాగా కనెక్ట్ కావాలి. యాడ్స్ అనేది చాలా క్లోజ్ టు మన డే టు డే ఉండాలి కాబట్టి చాలా పర్టికులర్గా ఉంటారండి యాడ్స్లో క్యారెక్టర్స్ని పిక్ చేసుకునేటప్పుడు. సో మెయిన్ రీజన్ నాకు ఎందుకు ఈ యాడ్స్ అంటే అంత ఇష్టం అంటే, నేను కొన్ని ఇయర్స్ అబ్రాడ్లో ఉండొచ్చాను. వాళ్ళ క్రియేటివ్ కంటెంట్ అస్సలు బాగుండదు, వాళ్ళ యాడ్స్ చాలా చాలా బ్లంట్, అసలు నవ్వు రాదు, కనెక్ట్ అవ్వం, ఏవవం. కానీ పుట్టి పెరిగింది ఇక్కడ, చిన్నప్పటి నుంచి యాడ్స్ చూసి ఓకే యాడ్స్ నుంచే చాలామంది యాక్టర్స్ అయ్యారు యాడ్స్ చేసి.
Yes. ఓకే, ఇన్ ద పాస్ట్ చూస్తే ఇప్పుడు కూడా అవుతుండొచ్చు. బట్ నాకు తెలిసి ఎందుకంటే ఆ రీచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కంటెంట్ అలా ఉంటుంది. ఓకే, ఒక సాంగ్ ఉంటుందో లేకపోతే ఒక డ్రామా ఉంటుందో ఏదో ఒకటి సంథింగ్ విల్ బి దేర్ ఇన్ ఆర్ ఇండియన్ యాడ్స్. ఓకే, సో అందుకనేసి నాకేంటంటే ఎలా అయినా సరే ఒక యాడ్ చేయాలి. ఓకే, అది పెద్ద హీరోతో అయినా సరే ఒక సోలో అయినా సరే, అది అనమాట పిచ్చి. నేను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, నన్ను నేను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. రీసెంట్గా ఒక చాలా పెద్ద పాపులర్ బ్రాండ్కి నేను కాస్టింగ్ చేశాను. ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ సే ద నేమ్ ఆర్ నాట్, బట్ ఇట్స్ ఎ వెరీ చాలా పెద్ద పాపులర్ బ్రాండ్ చేశానండి. సో డైరెక్టర్ చాలా పర్టికులర్ ఉండే అనమాట. క్లోజ్ టు ఒక 600 మంది ప్రొఫైల్స్ పంపించానండి నేను. ఓ మై గాడ్. 600 మంది ప్రొఫైల్స్ పంపిస్తే అల్టిమేట్గా ఒక 50 మంది సెలెక్ట్ అయ్యారు. కానీ అందులో కూడా ఎలా అంటే ప్రొఫైల్ పంపించేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను, యాడ్స్కి మాత్రం చాలా పర్టికులర్గా చాలా ప్రొఫెషనల్ ఫొటోస్ పంపించాలి. రైట్. మీ ఫేస్ అనేది చాలా క్లియర్గా ఉండాలి. ఇంకోటి చాలా తప్పేం చేస్తారంటే అండి ఆర్టిస్టులు గ్లాసెస్ పెట్టుకొని ఫొటోస్ పంపిస్తారండి. బేసికల్గా ఏ ఆర్టిస్ట్కైనా కళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్. మీరు గ్లాసెస్ పెట్టుకొని పంపిస్తే ఆ కళ్ళే కనిపించవు కదండి. ఇంకొకటి అంటే జస్ట్ వాంట్ టు షేర్ ద డిఫరెంట్ వేరే ఫొటోస్, ఎలాంటి ఫొటోస్ వస్తాయో నేను చెప్తున్నాను. కొండల మధ్యలో ఈయన ఎక్కడో కొనాకుండి ఫోటో పంపిస్తాడండి. మేము కొండల నుంచి కూడా అలా లేకుంటే అతను వెతకాల్సి వస్తుందండి. ఇంకొకటి యాక్టింగ్ వీడియోస్ పంపిస్తే అతను చేసిన యూట్యూబ్లో ఒక 30 నిమిషాల లింక్ పంపిస్తాడు. ఆయన చేసేది 2 నిమిషాలు 3 నిమిషాలు. మేము అంటే ఆ 30 నిమిషాలు చూడాలండి, వెతుకోవాలన్నా. సో అంటే మీరు యాజ్ ఏ ఆర్టిస్ట్ మీరు పంపించుంటున్నప్పుడు 2-3 చాలా ఇంపార్టెంట్ మంచి ఫొటోస్ అండి. నేను పోర్ట్ఫోలియో చేయించుకోండి, పెద్ద స్టూడియోలకు వెళ్ళి, మామూలు దగ్గరలో ఉన్న స్టూడియోకి వెళ్ళి ఒక 200కి ఇస్తే ఒక ఫోటో ఇస్తాడు. అలాంటి ఒక 4 ఫోటోలు అండి, క్లోజప్, ఫుల్, మిడ్ రేంజ్, చాలు కదా. రైట్. మనకేముంటుంది చెప్పండి, ఫోటో స్టూడియో కన్నా మంచి ఫొటోస్ ఏముంటాయి చెప్పండి. అది 3 ఫొటోస్ మీరు ఏమన్నా వర్క్ చేస్తే యూట్యూబ్ అన్న ఏదన్నా దాని ఒక లింక్ మీరు కట్ చేసుకోండి. ఆ మాత్రం ఎఫర్ట్స్ మీరు పెట్టాలి యాజ్ ఏ ఆర్టిస్ట్. ఎడిట్ చేసి ఆ చిన్న లింక్ని మాకు పెట్టండి. ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఆల్రెడీ ఏదైనా వర్క్ చేయలేదనుకోండి, ఇంట్లోనే సెల్ఫ్ టేప్ అంటే మీ నటనని మీరే సెల్ఫ్గా రికార్డ్ చేసి మాకు పెట్టండి. మాకు అర్థమవుతుంది మీరు ఎలాంటి ఆర్టిస్ట్ అనేది. ఈ 3 చాలండి. దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ ప్రిపరేషన్ గెట్ ఇన్ టు యాడ్స్. అది చాలా ఇంపార్టెంట్ ఇన్పుట్ ఇచ్చారు మీరు మాకు ఇప్పుడు. ఓకే, ఎలా ప్రిపేర్ అవుతున్నాము, ఎందుకు ఆపర్చునిటీస్ రావట్లేదు, ఫస్ట్ ఎందుకు ఆపర్చునిటీస్ రావట్లేదు, ఎలా ప్రిపేర్ అవుతున్నాము. ఓకే, మన దగ్గర నిజంగా యాక్టింగ్ రిలేటెడ్ లేకపోతే ఎలా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, సో ఈ 3 మీరు ఏదైతే చెప్పారో ఐ థింక్ వెరీ వాల్యుబుల్ ఒక ఆస్పైరింగ్ యాక్టర్కి. యాడ్స్ చేయాలన్నా కూడా లేకపోతే మూవీస్లో వెళ్ళాలన్నా కూడా ఐ రియలీ లైక్ దట్ పాయింట్. కరెక్ట్ అండి, పర్ఫెక్ట్. ఆర్టిస్ట్ అనేది ఒకటి నేను చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. మళ్ళీ గోయింగ్ బ్యాక్ టు మీ ఫస్ట్ పాయింట్, అందం ఉన్నాడు ఒక్కడే ఆర్టిస్ట్ అవుతాడు అనుకునడం అది భ్రమ అండి. అది చాలా పెద్ద భ్రమ. అందంకి మూవీకి సంబంధం ఉంది. లీడ్ రోల్స్కి అందం కావాలి. లీడ్ రోల్స్కి కూడా ఇవాళ రేపు అందం చూస్తలేరండి, నటననే చూస్తుండ్రు. కంటెంట్ ఈజ్ ద కింగ్ అండి. కంటెంట్ ఈజ్ ద కింగ్. సో మీ దగ్గర మంచి నటన నైపుణ్యం ఉంటే మీరు ఏ రోజైనా మంచి ఆర్టిస్ట్ అవ్వగలుగుతారు. సో మీకు ముందు కావాల్సింది నటన, నైపుణ్యం, పేషెన్స్, ఓపిక. ఇండస్ట్రీ మీకు రెడ్ కార్పెట్ ఇచ్చి మిమ్మల్ని రండి అని తీసుకొని ఎవ్వరు తీసుకోరు. సో మీరు వెయిట్ చేయాలి. మీ ఛాన్స్ వచ్చే వరకు మీరు ప్రయత్నిస్తుండాలి. డైలీ మీ కళని మీరు ఎలా ఇంప్రూవ్ చేసుకుంటున్నారో దాని మీద మీరు వర్క్ చేస్తూనే ఉండాలి. ఇది నాన్ స్టాప్ అండి. ఇట్స్ ఏ నాన్ స్టాప్ ఫినామినా. ఇది మీరు రోజు చేస్తూనే ఉండాలి జ్యుడిషియల్గా. మీకు ఒక ఆర్టిస్ట్ కావాలి అనుకుంటే మీరు రోజు ఏదైతే బాడీకి ఎక్సర్సైజ్ చేస్తారో మీ క్రాఫ్ట్ని మీరు డెవలప్ చేసుకుంటూనే ఉండాలి. రైట్. క్రాఫ్ట్ అంటే యాక్టింగ్ ఒకటే కాదు, వాయిస్ మాడ్యులేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు యూట్యూబ్లో చూడండి, మీ వాయిస్ ఎలా మీరు మంచిగా చేసుకోగలుగుతారు, ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు. చేయండి, ఎక్సర్సైజెస్ చేయండి, వాయిస్ మాడ్యులేషన్స్ తీసుకోండి. ఒక సీన్ తీసుకోండి, ఆ సీన్ ప్రాక్టీస్ చేయండి. 3 లాక్స్ అంటే కంటిన్యూస్గా చెప్పేది లెంత్ డైలాగ్స్, అది తీసుకొని ప్రాక్టీస్ చేయండి. సో మీరు మిమ్మల్ని మీరు ఎలా డెవలప్ చేసుకుంటారు అనేదే ఇంపార్టెంట్. లేదు నేను ఏం చేయను, నాకు అవకాశాలు వస్తలేవు అంటే మీ ఎవరు తప్పండి? అది సినిమా డైరెక్టర్ తప్ప, ప్రొడ్యూసర్ తప్ప, మీ తప్పే. దాన్ని కాంప్లసెంట్ అంటారు.
ద మూమెంట్ మీరు కంప్లసెంట్ అయిపోయారు అనుకోండి. సో ఇప్పుడు ఇవన్నీ హోంవర్క్ ఇంట్లో చేస్తే ఒక డే బై డే వాడు ఇంప్రూవ్ అవుతున్నట్టు. ఓకే, నాది ఇది ప్యాషన్. ఓకే, యాక్టింగ్ అనేది ఒక ప్యాషన్ చిన్నప్పటి నుంచి ఉన్నది. ఓకే, నేను ఐటీలో చేస్తున్నాను. నేను ఒకటి నేర్చుకుంది ఏంటంటే, నేను బిగ్ 4 కన్సల్టింగ్లో ఉన్నాను. మాకేంటంటే నెట్వర్కింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు కెరియర్లో ఎదగాలంటే నేను ఎవరు అనేది తెలియాలి జనాలకి. ఓకే, నా బాస్కి, వాడి బాస్కి, వాళ్ళ బాస్కి తెలియాలి నేను ఎవరు, ఎలా పనిచేస్తాను, నేను ఏంటి అనేసి. సో ఎప్పుడైనా సరే క్యాచప్ చేసుకుంటాము, మాట్లాడతాము, వెళ్ళి కలుస్తాము. అప్పుడు అతనికి నా పర్సనాలిటీ అని తెలుస్తుంది, నేను చేసిన వర్క్ ఏంటి అని నేను సెల్ చేసుకుంటాను. ఓకే, ఇంత హోంవర్క్ చేస్తున్నాం మనము. బట్ నేను వెళ్ళి ఎవరిని కలవకుండా నేను ఇంట్లోనే కూర్చుని లేకపోతే నా కాంటాక్ట్స్ పెంచుకోకుండా రిఫరెన్స్ పెంచుకోకపోతే ఓకే పని అవుతుందా అంటే మన ఇండస్ట్రీలో కూడా మీ ఉద్దేశం ప్రకారం ఈ కాంటాక్ట్స్ రెఫరెన్సెస్ అనేవి ఎంత మటుకు ఇంపార్టెంట్ ఒక ఆస్పైరింగ్ యాక్టర్కి? చాలా ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడారండి, అడిగారు మీరు. యాక్చువల్లీ నెట్వర్కింగ్ అంటే చాలామంది ఒక భ్రమలు ఉంటారండి. నా దగ్గర కాంటాక్ట్స్ ఉంటే అయిపోతుంది అనుకుంటారు. కాంటాక్ట్స్ ఆఫ్ నో యూజ్ అండి. అది మీ దగ్గర 280 డైరెక్టర్లు ఉండి నా దగ్గర కాంటాక్ట్స్ ఉన్నాయంటే వర్క్ కాదు. నేను ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, నెట్వర్కింగ్ ఎలా బిల్డ్ అవుతుందో నేను చెప్తాను. మీరు ఒక ప్రాజెక్ట్ ఒక యాడ్ చేశారు లేదా ఒక చిన్న వెబ్ సిరీస్ చేసినప్పుడు ఆ సెట్స్లో ఒక 4-5 ఏడీస్ ఉంటారు, డైరెక్టర్ ఉంటారు, కెమెరామ్యాన్ ఉంటారు, చాలామంది క్రాఫ్ట్ రిలేటెడ్ చాలామంది ఉంటారు. వాళ్ళు మీ నటన చూసి ఈ అబ్బాయి చాలా బాగా చేస్తుండని వాళ్ళు రిఫర్ చేస్తారు చూడండి, దాన్ని నెట్వర్కింగ్ అంటారు. వాళ్ళు మీ దగ్గరకు వచ్చి సూరజ్ మీ నంబర్ ఇవ్వండి అంటారు చూడండి, దట్ ఈస్ కాల్డ్ నెట్వర్కింగ్. మీరు ఒక ప్రాజెక్ట్ చేస్తారు, అది మీకు ఒక 2-3 ప్రాజెక్ట్స్ ఇవ్వలేకపోతున్నాయి అంటే యు ఆర్ మిస్సింగ్ సంథింగ్. దట్ ఈస్ కాల్డ్ నెట్వర్కింగ్. ఏదో జస్ట్ నంబర్స్ తీసుకొని మీరు వాళ్ళ ఫొటోస్ పంపిస్తా అంటే అది మీకు ఎప్పుడు రోల్ రాదు. వచ్చినా కూడా బ్యాక్గ్రౌండ్ రోల్ వస్తుంది. వాళ్ళకి ఏం తెలుసు మీరు ఎలా పర్ఫామ్ చేస్తారు అనేది. సో నెట్వర్కింగ్ అనేది మీ యాక్టింగ్ చూసి అది నలుగురికి రిఫర్ చేస్తున్నారు అంటే అలా నెట్వర్క్ అనేది బిల్డ్ అవుతుంది. కానీ జస్ట్ నంబర్ తీసుకున్నంత మాత్రాన నెట్వర్క్ ఎప్పుడు బిల్డ్ కాదు. మీరు సూరజ్ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారంటే ఆ ప్రాజెక్ట్ వల్ల సూరజ్కి 2-3 ప్రాజెక్ట్స్ రావాలి. వర్డ్ ఆఫ్ మౌత్. సూరజ్ ఈజ్ ఏ గుడ్ ఆర్టిస్ట్ అని, సూరజ్ అని మంచి ఆర్టిస్ట్ అని అక్కడ ఉన్నోళ్ళు చెప్తారు, అక్కడ ఉన్నోళ్ళు పిలుస్తారు మిమ్మల్ని. దట్ ఈజ్ నెట్వర్క్. కాంటాక్ట్స్ ఉన్నంత మాత్రం నెట్వర్క్ అనేది చాలా పిచ్చి అండి. సో అల్టిమేట్లీ ఇదంతా ఎక్కడికి వెళ్తుందంటే మనం ఎలా ప్రిపేర్ అవుతున్నాము, మనకు వచ్చిన ఆపర్చునిటీలో ఎలా పర్ఫామ్ చేస్తున్నాము, రైట్? ఆ పర్ఫార్మెన్స్ నుంచి ఇంకోరికి రిఫరెన్స్ ఇచ్చినప్పుడు దట్ ఈస్ యువర్ నెట్వర్క్. అంతే అండి, అలా నెట్వర్క్ బిల్డ్ అవుతుంది. అంతే అండి. సో అల్టిమేట్లీ ఎవ్రీథింగ్ గోస్ బ్యాక్ టు ఎంత సీరియస్గా నువ్వు ప్రిపేర్ అవుతున్నావు దానికి. ఓకే, యాక్టింగ్ నీకు వచ్చిన ఆపర్చునిటీకి అది చిన్నదైనా పెద్దదైనా సరే, హౌ బెస్ట్ యు ఆర్ ప్రిపేర్డ్, ఎంత ఇన్పుట్ ఇస్తున్నావు దాంట్లో అనేసి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలామంది అనుకుంటారండి చిన్న క్యారెక్టర్స్ పట్టించుకోరేమో అనుకుంటారు, కానీ ఆ చిన్న క్యారెక్టర్కి మీరు జస్టిఫై చేసిర్రు అనుకోండి చాలా హైలైట్ అవుతుందండి. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి అలా. ఎగ్జాక్ట్లీ కదా, ఎందుకంటే ఐఎమ్ సారీ టు కట్ యూ బట్ ఎక్సైట్ అయిపోతాను నేను ఈ టాపిక్ మీద. అక్కడ అంటారు, అరే చిన్నదైనా పెద్దదైనా సరే వెళ్ళిపో, ఆపర్చునిటీ అంటారు. ఓకే, బట్ దేర్ ఇస్ అ థిన్ లైన్ అక్కడ. ఆ థిన్ లైన్ ఏంటంటే ఆ ఆపర్చునిటీ అనేది ఒక బ్యాక్గ్రౌండ్ అయి ఉండొచ్చు. ఓకే, పెద్ద హీరోలో బ్యాక్గ్రౌండ్ అయి ఉండొచ్చు. అరే నీకు అక్కడ ఏడీస్ పరిచయం అవుతారు, డైరెక్టర్ చూస్తాడు నిన్ను, హీరో చూస్తాడు నిన్ను, మంచి ఆపర్చునిటీ వెళ్ళిపో అంటారు, ఏదొచ్చినా సరే తీసుకో అంటారు. ఇంకోటి ఉంటుంది, జస్ట్ ఒక 60 seconds ఆర్ 6 seconds ఫ్రేమ్లో ఉంటాము. ఓకే, లైక్ వీఆర్ దేర్, లేకపోతే నాకు ఒక సింగిల్ లైన్ డైలాగ్ ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఒక ఆస్పైరింగ్ యాక్టర్కి ఏదొస్తే తీసుకుని ముందరికి వెళ్ళిపోవాలా, లేకపోతే పర్టికులర్గా లేదు నాకు ఇది వస్తే నేను చేస్తాను అన్నట్టు ఉండాలా? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నేను ఎందుకో చెప్తాను ఇంపార్టెంట్. సో మీరు బేసికల్గా మీరు దీన్ని ఎలా చూస్తుండ్రు? ఈ కెరియర్ని దిస్ ఈజ్ మీరు ఫుల్ టైమ్గా చూస్తున్నారా, లేకుంటే టైంపాస్కి చూస్తున్నారా, జస్ట్ మిమ్మల్ని మీరు స్క్రీన్ మీద చూడనికే చూస్తున్నారా? ఎవరైతే దీన్ని కెరియర్గా చూస్తున్నారు అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం దీన్ని చాలా జుడిషియస్గా చూడాలి, బాగా హోంవర్క్ చేయాలి, బాగా ట్రైనింగ్ చేసుకోవాలి. రోల్స్ అనేది కూడా ఏది పడితే అది పిక్ కాకుండా, అది మీరు అన్నట్టు బ్యాక్గ్రౌండ్ కాకుండా చిన్న రోల్స్ అయినా ఏదైతే డైలాగ్స్ ఉంటాయో
అది పిక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. చిన్న ఎక్స్ప్రెషన్స్ ఉన్నా అది పిక్ చేసుకోవడం ఇంపార్టెంట్. అల్టిమేట్గా మీరు స్క్రీన్లో కనిపిస్తురా లేదా అనేది అడిగేయాలి, మాట్లాడాలి. ఇంకొకటి పర్టికులర్ పాయింట్ మళ్ళీ చెప్తున్నానండి. మీకు రోల్ వస్తుంది అనుకోండి, ఏదైనా రోల్ జస్ట్ లొకేషన్ పెట్టి రేపు రండి అనగానే చాలామంది వెళ్ళిపోతారు. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ మీనింగ్ ఫర్ దట్ రోల్ అండి. అల్టిమేట్గా ఒక 2-3 days ముందు మీకు కాల్ వచ్చి ఇది మీ రోలు, ఇది మీ లైన్స్ అంటేనే మీకు అక్కడ స్కోప్ ఉంటుంది యాక్టింగ్కి. నేను దాన్ని ఒక డిఫరెన్సియేషన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి అంటే, ఒక కాస్టింగ్ వచ్చినప్పుడు వాళ్ళు మన సీరియస్గా ఒక క్యారెక్టర్కి పిలుస్తున్నారా లేకపోతే బ్యాక్గ్రౌండ్ పిలుస్తున్నారా అనేసి మీరు చెప్పిన దాని ప్రకారం ఓకే రోల్ ఇది, ఓకే మీ లైన్స్ ఇవి అని చెప్పేది నా ఉద్దేశం ప్రకారం ఇట్స్ అ సీరియస్ కాస్టింగ్ కాల్. లొకేషన్ పెట్టేసి వచ్చాయంటే అర్థం చేసుకోవాలి ఏంటంటే మనకి డబ్బులు అవసరం ఉన్నాయి, క్యారెక్టర్ కాదు. వెళ్ళిపోతున్నాం మనం. తప్పులేదండి, అంటే నేను అదే అంటున్నాను కదా, కొంతమంది డబ్బుల కోసం చేస్తారు, నేను తప్పు పడతలేను. బట్ మీరు సీరియస్ ఉన్నారు అనుకోండి, సీరియస్ ఉంటే మాత్రం ఆ క్యారెక్టర్ గురించి మీకు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒక కాస్టింగ్ అంటే ఒక మీకు మేనేజర్ నుంచి కాల్ వచ్చిన ఒక మేనేజర్ని మీరు అడగవచ్చు, నా క్యారెక్టర్ ఏంటి సార్, ఏడితో మాట్లాడిపియండి, ఏడితో మాట్లాడిపిస్తుండు, ఆ క్యారెక్టర్ ఏంది మీకు బ్రీఫ్ చేస్తుండంటే మీకు అందులో ఏదో ఒక చిన్న మంచి పాత్రనే ఉన్నట్టు. లేదు ఏం లేదు, జస్ట్ మేనేజర్ ఫోన్ చేసి రేపు షూటింగ్కి వచ్చేసేయండి అంటే ఆడ మీరు చేసుకోనిక ఏం ఉండదండి అందులో నిజంగా. సో అది ఆ మాత్రం క్లారిటీ మీకు ఉండడం చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ మూవీస్లో. కానీ ఒక్కటైతే నేను అబ్జర్వేషన్ ఏంటంటే, మీకు పెద్ద సినిమాలో మీకు లైన్స్ ఉన్నాయంటే వాళ్ళు తప్పకుండా మిమ్మల్ని ఆడిషన్ చేయించి ఆ పర్టికులర్ లైన్స్ చూస్తారు, వెదర్ మీరు చేయగలుగుతారా లేరా అని. అవి చేసేస్తారు. కానీ సెట్స్ మీద పిలిచి చాలా రేరు, నేను లేవు అన్నాను కానీ చాలా రేరు మీకు ఒక పెద్ద లైన్స్ సెట్స్ మీద ఇవ్వడం అనేది చాలా రేరు. మేబీ మీ చాలా మంచి థియేటర్ ఆర్టిస్ట్ అని వాళ్ళకి తెలిస్తే మీకు ఛాన్స్ ఇస్తారేమో, కానీ కొత్త వాళ్ళకి మాత్రం సెట్స్ మీద మీకు ఇమీడియట్గా పెద్ద సినిమాలలో ఇవ్వరు లైన్స్. రైట్, ఆడిషన్ చేసే ఇస్తారండి. అదృష్టం శాతం నేను ఇప్పుడు 2 movies చేస్తున్నాను. అంటే నేను కూడా ఏం చేస్తాను చెప్పాలి, ఐఎమ్ అన్ ఆస్పైరింగ్ యాక్టర్. కానీ 2 small movies చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ కాకుండా దీంట్లో మంచి క్యారెక్టర్స్ ఇచ్చారు. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఇందాక పెద్ద లైన్స్ అన్నారు కదా, నాకు ఇంద్రజ గారికి ఇలా ఫేస్ టు ఫేస్ ఒక సీన్ ఉంటుంది, సీనియర్ యాక్ట్రెస్ ఇంద్రజ గారితో ఫేస్ టు ఫేస్ సీన్ ఉంటుంది. ఇట్స్ అ వెరీ లెంతీ లైన్. ఓకే ఓకే ప్రిపేర్ అయ్యాను, హోంవర్క్ చేశాను, ప్రెషర్ ఉంటుంది, షీ ఫస్ట్ టైం ఆ సీన్ ఉంటుంది ఆవిడతోటి చేశాను. చాలా న్యాచురల్గా వచ్చి షీ అప్రిషియేటెడ్. లిటరల్గా మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ వాళ్ళైతే చాలా హ్యాపీ అయ్యారు. చిన్న మూవీ కదా, ఇప్పుడు ఆవిడ సీనియర్ యాక్టర్, ఆవిడ కనుక ఏదైనా అనేస్తే ఏంటి అసలు మీరు ఇలాంటి ఆర్టిస్ట్ని తెచ్చారు అనేసి నాకు భయం ఉంటుంది, వాళ్ళకు భయం ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, హోంవర్క్ లిటరల్గా నేను ఐ ఇమాజిన్ మై సెల్ఫ్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్, ఇలా చేయాలి నేను, ఎక్స్ప్రెషన్స్ ప్రతిదీ. అది ఆర్గెంట్ క్యారెక్టర్ నాది. సో ఆ స్వాగ్ ఎలా ఉంటుంది, ఆ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, ఇట్స్ ఆల్ అబౌట్ హోంవర్క్. వీఆర్ గోయింగ్ బ్యాక్ టు మన హోంవర్క్ ఎలా చేస్తున్నాము, ఎలా ప్రజెంట్ చేస్తున్నాము, ఆ ఉన్న ఆపర్చునిటీని ఎలా యూస్ చేసుకుంటున్నాము. దానివల్ల ఏమైందంటే, ఇప్పుడు ఆ సినిమాలో నాకు ఇంకా లెంత్ పెరిగిపోయింది. స్టోరీలో వాళ్ళు ఎక్కువ సీన్స్ పెట్టి ఎక్కువ డైలాగ్స్ పెట్టేసి ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది. రైట్, సో మన హోంవర్క్ వల్ల, మన పర్ఫార్మెన్స్ వల్ల మన స్కోప్ పెరుగుతుంది గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ ద ఫ్యూచర్. తప్పకుండా అండి, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. నేను మళ్ళీ అదే మాట అంటున్నాను, ఛాన్స్ వచ్చినప్పుడే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోగలుగుతారండి. రైట్, ఒక బర్నింగ్ టాపిక్. మీకు తెలుసు, మనం చాలా వాట్సాప్ గ్రూప్లో ఉంటాము, ఎక్కడైతే ఆడిషన్స్ కాల్స్ ఇవన్నీ వస్తుంటాయి. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆల్సో కంప్లైంట్ చేస్తుంటారు. ఏంటి అంటే, నేను 10 days టైం స్పెండ్ చేశాను, ఆర్ 1 week వెళ్ళాను, ఇలా షూట్కి వెళ్ళాను, ఓకే పేమెంట్ రాలేదు. ఓకే, కాస్టింగ్ ఏజెంట్ కోఆర్డినేటర్ నుంచి పేమెంట్ రాలేదు. ఓకేనా, మీరు యాజ్ అ కాస్టింగ్ డైరెక్టర్, టు బి వెరీ ఫ్రాంక్, ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ ఏదైనా చెప్తాను నేను, మీ రిఫరెన్సెస్ నాకు చాలామంది నుంచి వచ్చాయి. గోవిందరాజు గారు మంచి రోల్స్ ఇస్తారు, పేమెంట్ వైజ్ అస్సలు మీకు ఎలాంటి దోకా ఉండదు, ఈజ్ వెరీ జెన్యున్. నాకు అనిపించింది మన ఇండస్ట్రీలో ఓకే ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఉండాలి. ఎందుకంటే మన చేసిన ఆఫ్లైన్ కాన్వర్జేషన్ కూడా నాకు ఆ పాజిటివ్నెస్ తెలిసింది, మీలో నచ్చింది. కర్మ అని అంటాం కదా, మనం ఒక మంచి కర్మ చేస్తే మనకి మంచి అవుతుంది. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్ ఏంటంటే, నేను చాలా హర్ట్ అవుతాను. ఎందుకంటే నేను లక్కీలీ గాడ్స్ గ్రేస్ నాకు ఒక జాబ్ ఉంది, ఓకే మంచి క్యారెక్టర్ కోసం చూస్తున్నాను. బట్ చాలామందికి ఓకే ఇండస్ట్రీకి వస్తారు ఆస్పైరింగ్ యాక్టర్స్,
వాళ్ళకేంటంటే ఇది సోర్స్ ఆఫ్ ఇన్కమ్. డైలీ 2000, 3000 వస్తేనే వాళ్ళకి పీజీలో రెంట్లు కట్టుకోవడము, లేకపోతే ఆ బైకో ఏదో ఒకటి వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు. దిస్ ఈజ్ దర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఓకే, అలాంటి వాళ్ళ పేమెంట్స్ ఆపేసి, నాకు ఇంకా గుర్తుంది, ఫౌజీ షూట్ చేసినప్పుడు చాలామంది సంక్రాంతి టైంలో ఊరు వెళ్ళిపోవాలి. ఒక్కడి దగ్గర డబ్బులు లేవు. అడుగుతుంటే కాస్టింగ్ ఏజెంట్ డబ్బులు రిలీజ్ చేయట్లేదు. ఓకే, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద కాస్టింగ్ ఏజెంట్, బట్ వాళ్ళందరూ అక్కడ అప్పు చేసుకుని వెళ్ళారు ఊరికి. ఎందుకు? వాళ్ళు కష్టపడుతున్నారు కదా. దేర్ ఆల్ ప్యాషనెట్. ఇట్స్ నాట్ దట్ దే ఆర్ డెస్పరేట్, దే ఆర్ ప్యాషనెట్. ఈ కాన్వర్సేషన్ మనం మాట్లాడాలి, ప్యాషనెట్ వర్సెస్ డెస్పరేట్. ఓకే, వాళ్ళందరికీ ఇంట్రెస్ట్ ఉంది, వచ్చారు వాళ్ళు. ఓకే, ఇంట్లో ఒక టైం తీసుకున్నారు, నాకు ఇంత టైం ఇవ్వండి, నేను ఏదో ఒకటి చేసుకుని వస్తాను, ప్రూవ్ చేసుకుంటాను నన్ను నేను అనేసి వాళ్ళు వచ్చి కష్టపడుతున్నారు. సినిమాలో నిజంగా లాఠీ దెబ్బలు తింటున్నారు, కుక్కలతో కరిపించుకుంటున్నారు. ఓకే, ఇదంతా ఉంది. ఓకేనా, బట్ వాళ్ళకి పేమెంట్స్ రావట్లేదు. ఒక యూనియన్ లేదు. అసలు ఏంటి ఇది, ఏం జరుగుతుంది? చూడండి, గుడ్ అండ్ బ్యాడ్ అనేది ఎక్కడైనా ఉంటుందండి, ఏ ఆర్గనైజేషన్లోనూ ఉంటుంది. మంచోళ్ళు చెడ్డోళ్ళు అనేది ఎక్కడైనా ఉంటుంది. కానీ కొన్ని దగ్గర పేమెంట్స్ కొంచెం నిజంగానే కొన్ని దగ్గర లేట్ అవుతాయండి. కొన్ని ప్రొడక్షన్ హౌసెస్లో కొంచెం నిజంగానే కొంచెం లేట్ అవుతాయి అన్నమాట. బికాజ్ నాట్ దట్ దే పే చేయరని కాదు, కొంచెం టైం తీసుకుంటారు వాళ్ళు, బికాజ్ దే హ్యావ్ సో మెనీ థింగ్స్ అనమాట. సో ఒక్కొక్కసారి పేమెంట్ లేట్ అవుతుంది, కానీ మ్యాక్సిమం అయితే పే చేస్తారండి. ఎవరైనా ఎవరిని మోసం చేయాలని ఎవరు అనుకోరు. కానీ కమింగ్ టు ఇట్లా చీటింగ్, మీకు అనిపించింది అనుకోండి, ఇతను చీట్ చేస్తుండ అనుకోండి, నెక్స్ట్ టైం వర్క్ చేయకండి అతనితో. ఎందుకు మళ్ళీ వర్క్ చేయడం అతనితో? మీకు ఒక కోఆర్డినేటర్ మీకు పే చేస్తలేడని తెలిసిన తర్వాత నలుగురు చెప్పండి పే చేయడానికి, హెల్ప్ చేయండి నలుగురికి. ఎలాగైతే మీరు గుడ్ మాట్లాడుతున్నారో బ్యాడ్ కూడా మాట్లాడండి, హెల్ప్ చేయండి. నలుగురిని వెళ్ళనివ్వకండి, అతనితో వర్క్ చేయనివ్వకండి. సో మంచి పేమెంట్స్ ఇస్తే చెప్పండి, బ్యాడ్ అయినా చెప్పకండి. సో నాకు తెలిసినంత వరకు అందరికీ బేసికల్గా ప్రొడక్షన్ హౌసెస్ నుంచే కొంచెం లేట్ రావడం వల్ల లేట్గా ఇస్తారు. కానీ నాకు ఎక్స్‌ప్లాయిటేషన్ అనిపిస్తుంది, ఎందుకంటే ఒక బ్యాకింగ్ లేదు. ఇలాంటి అది తప్పండి. కంపెనీ ఆర్టిస్టులు ఉన్నారు, ఓకేనా. మళ్ళీ కేటగరైజేషన్ చాలా ఉంది యాక్టర్స్లో. మేబీ మనం ఒక్కసారి మీరు కేటగరైజేషన్ ఇచ్చేసేయండి యాక్టర్స్ది. ఓకే, ఆ తర్వాత ఈ టాపిక్ గురించి నేను చెప్తాను. లైక్ యాక్టర్స్లో మనం తెలుసు కదా, ఒక సీనియర్ యాక్టర్, ప్రైమరీ, సెకండరీ. మీరు ఒకసారి ఆ కేటగరైజేషన్ ఎట్లుంటుంది అంటే అండి, ఒక మూవీకి హీరోయిన్ కాకుండా ఏ-లిస్టర్స్ అండి, మెయిన్ యాక్టర్స్ వస్తారనమాట. దే ఆర్ ఆల్ కన్సిడర్ అస్ ప్యాడింగ్. దెన్ కమ్స్ ప్రైమరీ రోల్స్, త్రూ అవుట్ ఉంటారు మూవీలో. దెన్ కమ్స్ సెకండరీ, దెన్ కమ్ టర్షరీ. మీరు ఏదైతే ఇప్పుడు మాట్లాడుతున్నారో దట్ ఆల్ కమ్స్ అండర్ టర్షరీ. డే ప్లేయర్స్ అంటారు, 3 days 4 days బ్యాక్గ్రౌండ్. సో దే ఆర్ ఆల్ కమ్స్ అండర్ టర్షరీ క్యారెక్టర్స్ అనమాట. సో ఇప్పుడు ఏదైతే మీరు టాపిక్ తీసిరో దానిని టర్షరీ క్యారెక్టర్స్ అంటారు. వాళ్ళని బేసికల్గా ఒక డైలాగ్, 2 డైలాగ్ లేదు, ఎక్స్ప్రెషన్స్ దానికి వాడుకుంటారు. సో బేసికల్గా దాన్ని టర్షరీ క్యారెక్టర్స్ అంటారు అనమాట. తర్వాత జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు. వాళ్ళకి అట్లీస్ట్ ఒక యూనియన్ ఉంటుంది. దానికి దే హ్యావ్ ఎ వెరీ వెరీ స్ట్రాంగ్. వాళ్ళు 6 to 6 వర్క్ చేస్తారు. 6 తర్వాత వాళ్ళకి మళ్ళీ హాఫ్ ఉంటుంది, 1.5 2 అలా ఉంటాయి. వాళ్ళకు 6 to 6 ఉంటుందండి కాల్ షీట్. 6 తర్వాత 9కి మళ్ళీ హాఫ్ పేమెంట్ ఎక్స్ట్రా ఇస్తారు. మళ్ళీ ఇఫ్ ఇట్ ఈస్ అబౌవ్ 12 డబుల్ కాల్ షీట్ వస్తుంది. కానీ అన్ఫార్చునేట్లీ మీరు అన్న దానికి యూనియన్ లేదు. అదే కదా, టెక్నీషియన్స్కి ఎక్స్ట్రా పే చేస్తే వాళ్ళకి వస్తుంది, జూనియర్ ఆర్టిస్ట్కి వస్తుంది. సీనియర్ ఆర్టిస్ట్ అంటారా, వాళ్ళకి ఒక టైం ఇస్తారు, వాళ్ళు వస్తారు, వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. ఈ మధ్యలో ఎవరైతే ఇప్పుడు కంపెనీ ఆర్టిస్టులు అంటున్నారో టెరిషరీ రోల్స్ కోసము, ఓకే, వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఓకే, టైం వైజ్ పొద్దున్న 6కి వస్తారు, అంటే 5కి పికప్ చేసుకుంటారు వాళ్ళని, 6 కల్లా సెట్లో ఉంటారు. నైట్ ఇంటికి వెళ్ళేసరికి 11-12 అవుతుంది. మళ్ళీ మార్నింగ్ 5కి లేవాలి. అంటే నాకు తెలిసి సస్టైనబులే కాదు. కానీ అలా చేయాలి, ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉంది, ఆపర్చునిటీ వచ్చింది అనేసి. సో టైం వైజ్ చూస్తే దే ఆర్ వర్కింగ్ మోర్ దెన్ 12 hours. మీరు అన్నట్టు ఇక్కడ ఎక్స్‌ప్లాయిటేషన్ అని ఎందుకు వస్తుంది అంటే అండి, మీరు ఎవరైతే కోఆర్డినేటర్ ఉన్నారో వారికి ఊరికే ఫోన్ చేసి నాకు రోల్ ఇవ్వండి, నేను ఫ్రీ అనే చేస్తాను, ఆ డెస్పరేట్ ఏదైతే చూపిస్తారో దేర్ కమ్స్ ద ఎక్స్‌ప్లాయిటేషన్. సో మీరు అతన్ని వెంటబడి నాకు రోల్ కావాలి సార్, మీకు రండి సార్ అంటే దెర్ ఆర్ చాలా కేసెస్ ఉన్నాయి వేర్ మీరు కోఆర్డినేటర్ని లిటల్గా రండి సార్ మా ఇంటికి రండి, బిర్యానీ తిందాం, మనము అది తిందాం, నాకు రోల్ ఇప్పియండి అంటారు. సో దే విల్ ఎక్స్‌ప్లాయిట్ యూ కదా అండి. మీరు అంత డెస్పరేట్గా ఉంటే దే సీ దట్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, జస్ట్ యు ఆర్ బెగ్గింగ్ ఫర్ ఎ రోల్ అంటారు. సారీ టు యూజ్ దిస్ వర్డ్, బట్
వాళ్ళు అక్కడ దే సీ ద స్కోప్ ఫర్ ఎక్స్‌ప్లాయిటేషన్ అండ్ చేస్తారు అలాంటి వాళ్ళని. కానీ ఐ సీ ఎ థిన్ డిఫరెన్స్ బిట్వీన్, అంటే నేను డెస్పరేట్కి ప్యాషనెట్కి నేను లింక్ చేసి మాట్లాడాలంటే, నాకు తెలిసి చాలామంది ప్యాషనెట్ యాక్టర్స్ని కలిసాను. ఐఎమ్ వెరీ ఫార్చునేట్. వాళ్ళందరూ ఇంకా స్టార్స్ కాలేదు, బట్ వాళ్ళకి మంచి మంచి రోల్స్ పడాలని నేను ఎప్పుడు అనుకుంటాను. వాళ్ళకున్న టాలెంట్కి వెరీ ప్యాషనెట్. దేవరా మూవీలో చేసిన వాళ్ళు ఉన్నారు, ఫౌజీలో చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు స్టంట్స్ నేర్చేసుకుని నీళ్ళల్లో దూకేసి ఇక్కడ పడి అక్కడ పడి దెబ్బలు తగిలించుకుని, ఓకేనా, చెప్తే చేసేస్తారు పని, రాకపోయినా నేర్చేసుకుని చేసేసే టైప్. వాళ్ళు సెట్కి వస్తే ఎప్పుడెప్పుడు షూట్లోకి వెళ్ళి ఎప్పుడెప్పుడు యాక్ట్ చేయాలన్న ప్యాషన్ వాళ్ళది. నేను వేరే టైప్ కూడా చూశాను. వస్తారు పొద్దున, ఎవరు కనిపించకుండా పక్కన కూర్చుంటారు, పొద్దున వస్తారు, సాయంత్రం అయ్యేసరికి వాళ్ళది అయిపోయింది, వాళ్ళ పేమెంట్ వస్తుంది. ఓకే, నాట్ టు యూస్, బట్ ఐ ఫీల్ లైక్ దే నాట్ వెరీ సీరియస్. ఓకే, సో డెస్పరేట్ ఇందాక మీరు చెప్పారు, ఫోన్ చేసి అన్న కలుద్దాం అన్న, ఏది అన్న అదన్నా అనేసి. ప్యాషనెట్ పీపుల్ నేను చెప్పాను. కానీ ఈ ఇద్దరికీ కూడాను, ఓకే, ఎంత హార్డ్ వర్క్ పెట్టినా ఎంత ఏజ్ చేసినా కూడా దెర్ ఇస్ నో సపోర్ట్ సిస్టమ్. లేదు, సపోర్ట్ సిస్టమ్ లేదు. సి ఇక్కడ ఒక పాయింట్ అండి, పెద్ద మూవీస్లో దే హ్యావ్ అ ట్రెమండస్ బడ్జెట్, చాలా బడ్జెట్ ఉంటుంది. వాళ్ళకు ఒక 2 లైనర్స్ 3 లైనర్స్ డైలాగ్ చెప్పాలనుకున్నా వాళ్ళు రిస్క్ తీసుకోలేరు కొత్త వాళ్ళతో. డోంట్ వాంట్ టు గో విత్ న్యూ పీపుల్. వాళ్ళ దగ్గర బడ్జెట్ ఉంటుంది కాబట్టి వెల్ నోన్ ఆర్టిస్ట్లనే పెట్టుకొని చేయించుకుంటారు వాళ్ళు. సో నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు రీసెంట్గా ఏదో ప్రాజెక్ట్ చేసిన అన్నారు, అది మీకు ఎక్కువ హ్యాపీనెస్ ఇచ్చిందా, లేకుంటే పెద్ద మూవీలో చేసారు అది మీకు ఎక్కువ హ్యాపీనెస్ ఇచ్చిందా? ఆబ్వియస్లీ ద స్మాలర్ వన్. కరెక్ట్ కదా. సో నేనేమంటానంటే, ఇఫ్ యు ఆర్ సో ప్యాషనెట్, స్టార్ట్ వర్కింగ్ ఆన్ యువర్ క్రాఫ్ట్, డెవలప్ యువర్ క్రాఫ్ట్. చిన్న యూట్యూబ్స్ చేయండి, చిన్న డెమో మూవీస్ చేయండి, మీ ఆర్ట్ మీ క్రాఫ్ట్ అనేది వేరే వాళ్ళకి చూపించండి, అప్పుడు మీకు మంచి రోజు వస్తాయి. స్ట్రేట్ అవే డోంట్ జంప్ ఇన్ టు పెద్ద మూవీస్ అన్నాను, కానీ పెద్ద మూవీస్లో మాత్రం యూ ప్రిపేర్డ్ యువర్ సెల్ఫ్కి. మీకు కొంచెం తక్కువ రోల్సే ఉంటాయి, ఎక్కువ ప్రామినెన్స్ లేని రోల్సే ఉంటాయి అని మీరు డిసైడ్ చేసుకునే వెళ్ళండి. ఎందుకంటే పెద్ద మూవీస్లో దే హ్యావ్ గాట్ దేర్ దిస్ థింగ్, ఎందుకంటే వాళ్ళ దగ్గర దే పుట్ సో మచ్ ఆఫ్ మనీ. సో అలాంటప్పుడు వాళ్ళు డైలాగ్స్ కూడా పెద్ద ఆర్టిస్ట్ని పెట్టి చేయించుకుంటారు. సో సూరజ్ ఎవరిని పెట్టుకోరంటే, ఇఫ్ సూరజ్ హ్యాస్ పర్ఫార్మ్ వెరీ వెల్, యూట్యూబ్లో సూరజ్కి మంచి పేరు ఉంది, యూట్యూబ్లో ఆల్రెడీ అలా ఏడీస్ చూస్తున్నారు, సూరజ్ ఆల్రెడీ పర్ఫామ్ బాగా చేస్తుండని, అప్పుడు దే రికమెండ్, సార్ ఈయన చాలా మంచి ఆర్టిస్ట్ సార్, ఈయన పెట్టుకోవచ్చు అన్నప్పుడు. దట్ ఈస్ అనదర్ వే ఆఫ్ గెట్టింగ్ గుడ్ రోల్స్ ఇన్ బిగ్గర్ మూవీస్. రైట్. సో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవచ్చు మీరు ఏదైనా వేరే ప్లాట్ఫామ్లో. అది ఏడీస్కి చూసి అలాగ నచ్చితే దే విల్ డెఫినెట్లీ రిఫర్ యూ ఫర్ బిగ్గర్ మూవీస్. సో మీరు అనేదాని ప్రకారము సపోర్ట్ సిస్టమ్ అనేది మీరే క్రియేట్ చేసుకోవాలి. మిమ్మల్ని మీరు అంతే. ఓకే, మీకు మీరే క్రియేట్ చేసుకోవాలి సపోర్ట్ సిస్టమ్ అనేది. ఈ మనీ వైజ్ వీ కాంట్ కంట్రోల్ అది. ప్రస్తుతానికి గోయింగ్ బ్యాక్ టు ద సేమ్ టాపిక్, సపోర్ట్ సిస్టమ్ అనేది దాని గురించి మాట్లాడాము. నా సపోర్ట్ సిస్టమ్ కాన్సెప్ట్ ఏంటంటే, నేను ఇంత వర్క్ చేసి ఇంత హార్డ్ వర్క్ పెట్టినా కూడా నా డబ్బులు నాకు వస్తాయా లేదా అనేదానికి గ్యారంటీ లేదు. ఇప్పుడున్న కాస్టింగ్ ఏజెంట్స్, కోఆర్డినేటర్స్ కొంతమంది వల్ల ఐఎమ్ నాట్ కాలింగ్ ఎవ్రీ వన్ లైక్ దాట్, కానీ కొంతమంది వల్ల. సో ఈ ఆర్టిస్ట్లకి ఒక సపోర్ట్ సిస్టమ్, ఒక యూనియన్ అంటూ లేదు కదా. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. అంతేనా? అది మీ ఉద్దేశం ఏంటి దాని మీద? అదే అండి, ఇప్పుడు ఆర్టిస్ట్కి అయితే యూనియన్ లేదు, ఆర్టిస్టులకు అయితే యూనియన్ అంటే ఆర్టిస్టులకు అంటే దెర్ ఆర్ డిఫరెంట్ ఉన్నాయి. ఒకటి తెలంగాణ మూవీ అసోసియేషన్ అని ఉంది ఒకటి యాక్చువల్గా, ఇంకోటి ఫర్ బిగ్గర్ ఆర్టిస్ట్ దెర్ ఇస్ ఇంకోటి యూనియన్ ఉంది. లైక్ ఇప్పుడు మంచి మా అసోసియేషన్ అని ఉంది. దెర్ ఆర్ అసోసియేషన్స్ ఫర్ పీపుల్, కానీ దెర్ ఈజ్ వన్ క్రైటీరియా ఫర్ ఫిట్టింగ్ ఇన్ టు ఇట్ అనమాట. మా అసోసియేషన్, మా మూవీ కార్డ్ మీకు కావాలంటే దానికి కొంచెం క్రైటీరియా ఉంది. యూనిట్ ఒక 4-5 పెద్ద మూవీస్లో మీరు యాక్ట్ చేయాలి, ఒక డైరెక్టర్ రికమెండేషన్ ఉండాలి. ఎగ్జాక్ట్గా నాకు ఆ క్రైటీరియా తెలియదు, బట్ మీరు ఆ క్రైటీరియాలో ఫిట్ అవుతే దెన్ అది ఎంతో అరౌండ్ 1 lakh 1.5 lakh ఉంటుంది. సో దెన్ మీకు ఆ కార్డ్ ఇస్తారు. లేదని అంటలేను, బట్ దట్ ఈస్ ఫర్ సమ్ ఎలిజిబుల్ ఆర్టిస్ట్ అనమాట. అందరికీ మా అసోసియేషన్లో మీకు కార్డ్ ఇవ్వరు. సో దే హ్యావ్ గాట్ దేర్ ఓన్ క్రైటీరియా ఆఫ్ గెటింగ్ కార్డ్. సో ఇంకా వేరే యూనియన్స్ కూడా ఉన్నాయి చిన్న. సో అందులో మీకు కార్డు దొరుకుతుంది. అండ్ దే ఆల్సో ఫైట్ ఫర్ పేమెంట్స్. అట్లా పేమెంట్కి ఫైట్ చేయరని కాదు, దే ఆల్సో ఫైట్ ఫర్ పేమెంట్స్. ఒక పెద్ద మూవీకి కూడా 2-3 యూనియన్స్ ఉన్నాయి. దే ఫాట్ యాక్చువల్లీ కొన్ని పేమెంట్స్ ఇప్పించారు కూడా వాళ్ళు.
థ్యాంక్స్, గుడ్ టు నో దట్. ఉన్నాయి నేను సారీ నేను నా పాయింట్ చెప్పలేదు, దెర్ ఆర్ ఉన్నాయి. బట్ ఏదైతే జూనియర్ లెవెల్కి ఉన్నంత స్ట్రాంగ్గా యూనియన్ వీ లేవ్ జస్ట్ దే హ్యావ్ స్టార్టెడ్ రీసెంట్లీ, బట్ దే ఆర్ ఆల్సో ఆన్ ఎ రైట్ ట్రాక్ యాక్చువల్లీ. ఓకే, గుడ్ టు నో. ఎందుకంటే నాకు తెలిసి చాలా మందికి ఇన్ఫర్మేషన్ ఉన్నాయండి యాక్చువల్గా కొన్ని యూనియన్స్ ఉన్నాయి. నేను మా ఈ సంథింగ్ మా తెలుసు కదా, దానికి యాక్చువల్లీ అందరికీ కాదండి, దే హ్యావ్ గాట్ సమ్ ఏదో క్రైటీరియాస్ ఉన్నాయి. ఈ మూవీస్లో ఇంతసేపు మీకు డైలాగ్ ఉండాలనో, లేకుంటే ఇన్ని మూవీస్ మీరు చేయాలనో, ఇంత డైరెక్టర్ రికమెండేషన్ ఉన్నాయి. అది ఎగ్జాక్ట్గా నాకు తెలియదు, కానీ దే హ్యావ్ గాట్ దేర్ ఓన్ క్రైటీరియా ఆఫ్ గెటింగ్ అన్నమాట. మేబీ ఈ షో కనుక అలా డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ బై ఛాన్స్ చూస్తే నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక ఇంటర్మీడియరీ సంథింగ్ ఒకటి ఉండాలి. ఓకే, మా అనేది వేరే లెవెల్, ఓకే, జూనియర్ ఆర్టిస్ట్ వేరే లెవెల్, ఇన్ బిట్వీన్లో చాలా మంది ఉంటారు. ఈ సెగ్మెంట్ని ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు చేయట్లేదు. సో ఆ సెగ్మెంట్ కోసం అనేసి ఏదైనా అసోసియేషన్ ఫామ్ చేసి వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ చేస్తే నా ఉద్దేశం ప్రకారం ఇట్ ఈస్ గోన్ బెనిఫిట్ అ లాట్ ఆఫ్ పీపుల్. చాలా మంది నేను చెప్తున్నాను యాక్చువల్గా ఉన్నాయని, రీసెంట్గా దే హ్యావ్ స్టార్టెడ్. నేను చెప్తాను మీకు నేమ్స్ కూడా, నేను ఉన్నాయి యాక్చువల్గా. తెలంగాణ మూవీ అసోసియేషన్ అని ఏదో ఉంది చిన్న, దే హ్యావ్ గాట్. ఓకే, నైస్. ఆన్ అ లైటర్ నోట్, నేను ఇలా షూట్స్కి వెళ్ళినప్పుడు, పెద్ద సినిమా షూట్స్కి వెళ్ళినప్పుడు చాలామంది ఆర్టిస్టులు వస్తూ ఉంటారు. అంటే నాకు తెలిసి వాళ్ళు ఆస్పైరింగ్, బట్ దే ఇంట్రొడ్యూస్ నేను ఆర్టిస్ట్ అని చెప్తారు. నా ఉద్దేశం ప్రకారం నన్ను ఎవరైనా గుర్తించినప్పుడే నువ్వు ఒక ఆర్టిస్ట్. ఎగ్జాక్ట్లీ అండి, ఎగ్జాక్ట్లీ. నేను ఇప్పుడు నేను ఆర్టిస్ట్ అని చెప్పుకోలేను. నేను ఎప్పుడైనా సరే ఆస్పైరింగ్, ఎందుకంటే నేను అటు వెళ్తే ఎవరు తెలియదు, సూరజ్ ఎవరో తెలియదు. ఓకే, సో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ ఆస్పైరింగ్ ఆర్టిస్టులు అనేవాళ్ళు, నేను 5 years నుంచి ఉన్నా, 10 years నుంచి ఉన్నా, 15, 20 years నుంచి ఉన్న ఇండస్ట్రీలో, నువ్వు ఇప్పుడిప్పుడే వచ్చావు 6-7 years, నీకు చాలా టైం ఉంది ఇంకా ఒక యాక్టర్ అవ్వాలంటే అనేసి రెఫరెన్సెస్ ఇస్తారు నాకు ఐ డోంట్ బై దట్. ఓకే, ఒక 10, 15, 20 years ఉంటేనే ఒక యాక్టర్ అవుతారు, ఒక రవితేజ లాగా అన్ని ఇయర్స్ స్ట్రగుల్ చేస్తేనే, ఒక విజయ్ సేతుపతి లాగా, ఒక విక్రమ్ లాగా అన్ని ఇయర్స్ స్ట్రగుల్ చేస్తేనే ఒక యాక్టర్ అవుతారు అని నేను అనుకోవట్లేదు. ఓకే, మీరు మీరు మీ ఉద్దేశం ప్రకారం ఈజ్ దేర్ సంథింగ్ లైక్ దాట్? లేదండి, అలా ఏమి ఉండదు. బట్ దెర్ ఆర్ ఆర్టిస్ట్ లైక్ బొమ్మని రాని, లైక్ హీ గాట్ బ్రేక్ 55 yearsకి బ్రేక్ వచ్చింది. అలానే అందరికీ 55 years వరకు వెయిట్ చేయని అవసరం లేదు. దెర్ ఆర్ చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే దర్శి గారు ఉన్నారు, హీ గాట్ బ్రేక్ ఇమీడియట్లీ. ఎందుకలా బ్రేక్ వచ్చిందంటే హీ ఒక కరెక్ట్ మూవీలో కరెక్ట్ రోల్, ఆ మూవీ హిట్ అయింది, దట్స్ ఆల్. అంతే కదండి. మీ లక్ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్ అండి. టాలెంట్, నటనతో పాటు లక్ ప్లేస్ ఏ వెరీ 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 ఇంపార్టెంట్ రోల్. కొంతమందికి లక్ ఉంటుంది, సో వాళ్ళకు చాలా త్వరగా బ్రేక్ వస్తుంది. సో నేను అదే అంటున్నా, ఆ లక్ వచ్చే వరకు మీరు మీ క్రాఫ్ట్ని ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉండాలి, ట్రై చేస్తూనే ఉండాలి, ఆడిషన్స్ ఇస్తూనే ఉండాలి, ఆఫీస్లోకి వెళ్తూనే ఉండాలి. ఇది ఎప్పుడైతే మీరు చేయడం ఆపేసినరో మీరు వేరే జాబ్ చూసుకోవడం బంద్ చేసుకోవాలండి, బంద్ చేసుకోవాలి. అదే మీరు చాలా ప్యాషనెట్గా ఉంటే మాత్రం దిస్ ఈజ్ ద ఓన్లీ మంత్ర. మీ యాక్టింగ్ని మీరు మీరు చేస్తూనే ఉండాలి. ఇట్స్ ఏ రొటీన్ అనుకోండి. మీరు యాక్టింగ్ని ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉండాలి, ఆఫీస్ల చుట్టూ తిరుగుతూనే ఉండాలి. ఎక్కడైతే ఆపర్చునిటీస్ చిన్న చిన్న ప్లాట్ఫామ్స్ ఉంటాయి అక్కడ మీరు మీ క్రాఫ్ట్ని ప్రొజెక్ట్ చేస్తూనే ఉండాలండి. ఇది ఎవర్ గ్రీన్, ఇది ఆపన అవసరం లేదు. మీరు అది వచ్చేస్తుంది, బ్రేక్ వస్తుంది. బిఫోర్ వి ర్యాప్అప్, ఇది ర్యాప్అప్ చేసే ముందర అంటే చాలా కాన్వర్జేషన్, చాలా టాపిక్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇది నాకు తెలిసి లాస్ట్లో ఎందుకు పెట్టానంటే ఈ క్వశ్చన్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనిపించింది. అండ్ నా పర్సనాలిటీ ఎలా ఉంటుందంటే ఐ వాంట్ వ్యూవర్స్ ఆల్సో టు నో అబౌట్ మీ. ఓకే, నేను ఒక్కడిని సఫర్ అవుతున్నానంటే ప్రాబ్లం నాదనుకుంటాను, కానీ 2-3 సఫర్ అవుతున్నారంటే ఏదో ప్రాబ్లం నడుస్తుంది నాకు అనిపిస్తుంది అది. ఓకేనా? సో ఇప్పుడు నేను షూటింగ్స్కి వెళ్ళినప్పుడు నేను చూసింది ఏంటంటే చాలామంది మన వాళ్ళందరూ ఊరు నుంచి వచ్చేస్తుంటారు. ఓకే, తెలుగు తప్ప వాళ్ళకి వేరే భాష రాదు. ఓకేనా? ఓన్లీ యాక్టింగ్ మీదే డిపెండ్ అయి ఉంటారు వాళ్ళు. ఏమనంటే చాలా ఇంట్రెస్ట్ నాకు, నేను ఏడీ అవుతాను, లేకపోతే నేను ఒక యాక్టర్ అయిపోతాను, ఓకే సైడ్ క్యారెక్టర్ అయినా పర్వాలేదు, ఐ వాంట్ అనేసి. వాళ్ళకి దీని తప్ప వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు. రిలయబిలిటీ అంతా దీని మీద ఉంది. ఒకరోజు షూటింగ్ లేకపోతే వాళ్ళకి డబ్బులు రావు. అలా 1 week షూట్ చాలా మటుకు నాకు తెలిసి షూట్స్ అనేవి పోస్ట్పోన్ అవుతూనే ఉన్నాయి. ఏది కూడా స్కెడ్యూల్లో వెళ్ళింది లేదు నేను చూసి ఇప్పటి వరకు. అన్లెస్ వెరీ వెరీ స్ట్రాంగ్గా వాళ్ళు ప్లాన్ చేసుకుంటే తప్ప ఎన్నోసార్లు స్కెడ్యూల్స్ మారినాయి. ఈ మంత్ మీ డేట్స్ కావాలి 1 week అంటారు. ఓకే, పెద్ద సినిమా. వీళ్ళు ఏంటంటే దీన్ని కమిట్ అయ్యాం కాబట్టి వేరే దాన్ని కమిట్ అవ్వరు, ఆపర్చునిటీ వచ్చినా కూడా. ఓకే,
లాస్ట్ మినిట్లో ఇది మూవ్ చేసేస్తారు, డేట్స్ షిఫ్టెడ్. వీడు అటు వెళ్ళలేడు, దీంట్లోనేమో ఇరుక్కుపోయాడు. ఆల్మోస్ట్ 10 days వాడు ఏం సంపాదించలేదు. అలా 15 days అవుతాయి, 20 days అవుతాయి. ఓకే, నా క్వశ్చన్ ఏంటంటే వీళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వేరేది ఉంటే బాగుంటుందనేసి నా ఉద్దేశం. అది ఎలా, ఏంటి అసలు? సూరజ్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ డిప్రెషన్ అండ్ సూసైడల్స్ ఇన్ ఇండస్ట్రీస్ బికాస్ ఆఫ్ దిస్ పాయింట్. ఒకసారి ఏమవుతుందంటే వాళ్ళు ప్రయత్నించి ఆ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ రాక దే గో ఇన్ టు డిప్రెషన్ అండ్ దే కమిట్ సంథింగ్, సూసైడ్స్. సో నేను ఏమంటానంటే ఫైనాన్షియల్ వయబిలిటీ చాలా ఇంపార్టెంట్. అంటే ఆర్థికంగా మీరు ఉండండి, మీది మీరు చూసుకున్నట్టు ఉండండి. ఎందుకంటే మూవీస్ అనేది రోజు రావు, మీరు టైం పడుతుంది. నీకు ఎవ్రీడే షూట్ రావాలంటే ఇట్ విల్ టేక్ టైం. సో మీరు పార్ట్ టైం జాబ్స్ చూసుకోండి, ఏదైనా చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటుండండి. ఆ ఫైనాన్స్ ఉంటే మీ ప్యాషన్ అనేది, యాక్టింగ్ ఈజ్ ఏ ప్యాషన్, బట్ కమర్షియల్గా కూడా మీరు ఏదో ఒకటి చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటుండండి పార్ట్ టైం. ఇలా షూటింగ్ లేదు అన్నప్పుడు వేరే ఫ్రీలాన్సింగ్ అన్న చేసుకోవచ్చు, ఏదైనా మీకు తగినట్టు మీకు ఏదైతే ఉంటుందో స్కిల్ దాంతో చిన్న చిన్న పార్ట్ టైం జాబ్ చేసుకోండి. నోబడీ దీని మీదనే డిపెండ్ అవ్వాలి అంటే కష్టం అండి. ఇట్ విల్ లీడ్స్ టు సో మచ్ ఆఫ్ డిప్రెషన్. ఒక్కొక్కసారి 2 months కూడా షూటింగ్ ఉండవు. మీరు ఇంట్లో కూర్చొని ఏం చేస్తారు? యూనిట్ టు థింక్ బిహైండ్ యాక్టింగ్. అంటే ప్రొఫెషనల్గా కూడా మిమ్మల్ని మీ సర్వైవల్ మీరు వేరే వాళ్ళని చేజాపే అడిగే అవసరం లేదు. మీరు ఏదైనా ఒక చిన్న జాబ్ చేసుకొని మిమ్మల్ని మీరు సర్వైవ్ చేసుకోండి. ఇట్ క్యాన్ బి ఎనీథింగ్ అండి. దెర్ ఆర్ సో మెనీ వేస్ ఆఫ్ అర్నింగ్ మనీ ఇన్ ఏ లైక్ లీగల్ వే. సో మీరు చేసుకోండి, అది తప్పేం లేదు. కానీ ఎప్పుడైతే మీరు దీని మీదనే డిపెండ్ అయ్యి ఆపర్చునిటీస్ రాకుంటారో యూ విల్ గోయింగ్ టు డిప్రెషన్. అన్డౌటెడ్లీ విల్ గోయింగ్ టు డిప్రెషన్. ఇంకోటిసారి ఏమవుతుందంటే ఆ ఫైనాన్షియల్ మీకు వయబిలిటీ లేకుంటే మీరు వదిలేస్తారు. మీరు ఒక 1 year 2 years చూసేసి మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ క్విట్. సో అలా క్విట్ కావద్దు అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా ఏదో పార్ట్ టైం చూసుకొని సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని పెట్టుకోవాలి. మూవీ కెనాట్ బి ఏ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ఎవ్రీథింగ్, అంటే టైం వచ్చే వరకు. అదే నేను చూసాను, ఇది చాలా చాలా టఫెస్ట్ ఇండస్ట్రీ. ఓకే, ద మోస్ట్ పర్సంటేజ్ ఆఫ్ రిజెక్షన్ అనేది ఈ ఇండస్ట్రీలో ఎక్కువ ఉంది. వెరీ ట్రూ. ఓకే, అండ్ నాకు చాలా బాధ అనిపిస్తుంది, పెద్ద పెద్ద యాక్టర్స్ లైక్ సుశాంత్, వీళ్ళకి వర్క్ లేక వాళ్ళందరూ డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకున్నారు. ఉదయ్ కిరణ్, చాలామందిని చూసాం మనం, టు నేమ్ మనకు తెలిసిన వాళ్ళు, బట్ చాలామంది ఉన్నారు అట్లా. ఓకే, ఒక్కసారి పాపులారిటీ వచ్చి ఇంకా ప్రాజెక్ట్స్ రాకపోతే ఆ డిప్రెషన్ వేరే. ఇంకోటి ఏంటంటే ఎంత ట్రై చేస్తున్నా కూడా దీని మీద డిపెండ్ అయిపోయి అసలు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు, వర్క్ లేదు అనేసరికి ఎంటీ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ ప్లేస్. ఓకే, పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి థాట్స్ వస్తున్నాయి. అదే అంటున్నాను కదా, మళ్ళీ ఒకసారి నేను మిమ్మల్ని మీరు ఎంగేజ్ చేసుకుంటుండండి. జాబ్ పరంగానైనా ట్రైనింగ్ పరంగానైనా మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకుంటూనే ఉండాలి. సో యూ నీడ్ టు కీప్ యువర్ సెల్ఫ్ ఎంగేజ్ అండి, ఇన్ గుడ్ వే, నాట్ ఇన్ అదర్ వే. అవును. సో యూ నీడ్ టు మిమ్మల్ని మీరు ఎంగేజ్ చేసుకుంటూ ఉండాలి. మిమ్మల్ని మీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీరు వెతుక్కోవాలి. ఇది సోర్స్ ఆఫ్ ఇన్కమ్, యాజ్ ఏ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలంటే ఇట్ విల్ టేక్ టైం. తప్పకుండా చాలా టైం పడుతుంది, ఎస్పెషల్లీ ఫర్ న్యూ కమర్స్కి. దీని మీదనే మీరు సర్వైవ్ అవ్వాలనేది, మీకు పేరు వచ్చే వరకు కష్టం అండి. మీకు పేరు రావాలి, మీకు పేరు రావాలంటే ఇట్ విల్ టేక్ టైం. అదే ఒకసారి తొందరగా వస్తుంది, ఒకసారి లాంగ్ అవుతుంది. అవును. సో దట్ ఈస్ మీరు మీ ఆల్టర్నేట్గా మీరు మనీ అర్న్ చేయడం కూడా నేర్చుకోవాలి. దీని ఒక్కరి మీదనే డిపెండ్ అయితే మీరు చాలా త్వరగా మీరు టాటా బాయ్ బాయ్ చెప్పాల్సి వస్తుంది ఇండస్ట్రీకి. ఐ థింక్ వీఆర్ గుడ్. గోవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం అండి. థ్యాంక్స్ సురేష్ గారు. అండ్ యాజ్ ఐ సెడ్ బిఫోర్, మీ గురించి చాలామంది రిఫరెన్స్ ఇచ్చారు, మీతో వర్క్ చేసిన వాళ్ళు. ఓకే, ద రోల్స్, మీరు ఇచ్చే రోల్స్ కానీ లేకపోతే పేమెంట్స్ వైజ్ కానీ మీ కమ్యూనికేషన్, ద మెయిన్ థింగ్ వాట్ ఐ వాంట్ ఇన్ ద పీపుల్, ఎస్పెషలీ మీడియాలో కానీ ఎక్కడైనా సరే కమ్యూనికేషన్ చాలా కీ. ఓకే, దాని మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి, లైక్ పెడతాము, మాకు మెసేజ్ రాదు, రెస్పాన్స్ రాదు, ఎక్నాలజ్మెంట్స్ రాదు. బట్ మీ నుంచి ఐ థింక్ మీది ఎప్పుడైనా సరే 95-96% అబవ్ ఉంది. ఓకే, విచ్ ఈస్ వెరీ నైస్. అండ్ మీలాగనే చాలామంది కాస్టింగ్ డైరెక్టర్స్ కూడా ఈ ప్రొఫెషన్ని సీరియస్గా తీసుకుని ఇట్స్ అ గివ్ అండ్ టేక్. నా ఉద్దేశం ప్రకారము మాకు మీరెంత అవసరమో మీకు మేము అంత అవసరం, 100% ఎవ్రీ టైం. అక్కడ డెస్పరేషన్ కాదు అది, ఇట్స్ జస్ట్ అబౌట్ ద రెస్పెక్ట్ అండ్ ద ఆపర్చునిటీ, రైట్? సో మీరు దాన్ని జస్టిఫై చేస్తున్నందుకు and taking care of people, aspiring actors and actors. So thank you so much for that. Thanks for having me.
సో అదండి ఈరోజు మన పాడ్కాస్ట్. ఇట్స్ ఆల్ అబౌట్ ఆస్పైరింగ్ యాక్టర్స్కి ఎలా అవకాశం వస్తాయి, ఎలా అవకాశం రావచ్చు ఇండస్ట్రీలో అనేది. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ కాన్వర్జేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అగైన్ ఫర్ యువర్ టైం. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.